గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు ఫిర్యాదులు ఏమీ లేవుగా? ఇంతవరకు ఎలాంటి వార్తలు లేవు సార్. దట్స్ గుడ్. రేపు సిండికేట్ మీటింగ్ విషయం మాట్లాడడానికి మర్చెంట్స్ అసోసియేషన్ మీటింగ్ కి కబురు చేయండి. అందరూ హాజరు కావాలని గట్టిగా చెప్పండి. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఏమ్మా, రాత్రంతా నీ రూమ్ లో లైట్ వెలుగుతుంది. కూర్చో. నీ బావగా ఉత్తరం రాశాడా? రాస్తే లైట్ వెలగదు మావయ్య. ఆరిపేస్తానుగా. పరీక్షల కోసం తెల్లవాళ్ళు చదువుతున్నాను. ఎందుకమ్మా అంత కష్టపడి చదవడం? చదువుకుని ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్న మగపిల్లలకు పోటీగా ఉద్యోగం అవసరం లేని ఆడపిల్లవు నువ్వెందుకమ్మా చదవడం? అందుకే నిరుద్యోగం పెరిగిపోతుంది. మావయ్య, నాకు కాలేజ్ మానేయాలో అనిపిస్తుంది. కానీ కాలేజ్ మానేగానే మ్యారేజ్ మీద మనసిపోతుంది. ఎలా? పాపం బావ అమెరికాలో అంత కష్టపడి చదువుతున్నాడు కదా. తను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నా తంటాలేవో నేను పడుతున్నాను అంతే. కబుర్లు తాలించి త్వరగా టిఫిన్ చేసి కాలేజీ బయలుదేరమ్మా. టైం అయింది. లక్ష్మి, నువ్వు కూడా కూర్చో. లేదండి, ఇవాళ మహాశివరాత్రి, ఉపవాసం. అబ్బా, ఈ దేవుడు నీకెక్కడ దాపించారు లక్ష్మి? వారానికి 4 రోజులు ఉపవాసం సరిపోతుంది. అలా అనకండి. మీకు దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ నా నమ్మకాలు నాకు ఉండనివ్వండి. అయ్యా, ఏమిట్రంగా? మన ఫ్యాక్టరీలో పనిచేసే ముత్యాలరావు గారు భార్యతో కలిసి వచ్చారు. మిమ్మల్ని ఒకసారి చూడాలట. సరే, వస్తానని చెప్పు. అలాగే. నేను అన్ని ఆయనకి చెప్తాను, నువ్వు మాట్లాడుకుని ఊరుకో. ఏంటి? నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ఏమిటి విశేషం ముత్యాలరావు? సార్, ఎన్నో కష్టాలు పడి మా అమ్మాయికి ఎలాలో సంబంధం తెచ్చి చేతిలో ఉన్న డబ్బంతా కట్నంగా పోసి పెళ్లి చేయబోతుంటే పెద్ద అవాంతరం వచ్చి పడింది సార్. ఏమిటది? మా పేటలో గోనాబాయి అని పెద్ద రౌడు ఉన్నాడు సార్. వాడికి పెళ్లి కాలేదు. ఊళ్ళో ఎవరికి పెళ్లి జరిగినా వాడు ఓర్చుకోలేడు. 10,000 రూపాయలు పెళ్లి మామూలు కట్టాలంట. కట్టకపోతే పెళ్లి చెడగొడతానని, పెళ్లి కూతుర్ని చెడగొడతానని బెదిరిస్తున్నాడు సార్. పోలీసులకు రిపోర్ట్ చేయొచ్చుగా? చేశాను సార్. వాడు అడిగిన మామూలు ఏదో వాడికి పారేసి పెళ్లి జరుపుకోమన్నారు. ఎవడు మామూలు వాడు అడగడం మామూలే. ఇలాంటి మామూలు కేసులు తీసుకొచ్చి మా ప్రాణాలు తీకండి పొండని కసురుకున్నారు సార్ ఇన్స్పెక్టర్ గారు. సుభాష్, ఆ ఇన్స్పెక్టర్ కి ప్రెసిడెంట్ మెడల్ ఇవ్వాలి. లక్ష్మి, లక్ష్మి. ఏమిటండి, పిలిచారా? 10,000 తీసుకొచ్చి ముత్యాలరావుకి. అలాగే. అయ్యా, మీరు కూడా పెళ్లికొచ్చి మీ చల్లటి మనసుతో మా బిడ్డను దీవించండి. ఎక్కడమ్మా పెళ్లి? మా పేటలోనే సాయిబాబా మందిరం దగ్గర. రావడానికి ప్రయత్నిస్తాను. ఈ డబ్బు తీసుకెళ్లి పెళ్లి జరిపించండి. నమస్కారం అయ్యా. వెళ్ళండి. వస్తామా? వస్తామమ్మా. పెళ్లి కూతురు కన్నా ముందు పెళ్లి కాని ఈ నిత్య పెళ్లి కొడుకు చేతికి 10,000 రూపాయలు కట్నం రావాలి. లేకపోతే పెళ్లి జరగదు. డబ్బు సిద్ధం చేశాను. నీకోసమే పెళ్లి ఆపేసి ఎదురు చూస్తున్నా. డబ్బు తీసుకో. ముత్యాలరావు, ఆ డబ్బు వాడికి ఇవ్వద్దు. ఎవడవే నువ్వు? నీలాంటి వాళ్ళ పాలిట ఏముందిరా? ఎవడివా? ఇక్కడ నీకేం పని? నిన్ను నరకలోకానికి పంపించమంటావా? నేను హత్య చేయలేదు. ఇవన్నీ తప్పుడు సాక్ష్యాలు. నేను నిరపరాధిని. ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది.
ఇతను స్వర్గానికి పోతాడా నరకానికి పోతాడా? ఊరి శిక్ష పడ్డాడు నరకానికే పోతారా? అంతే కదా. నరకలోకం పేరు చెప్పగానే నోరు పడిపోయింది ఏమి యమధర్మరాజా? ముత్యాలరావు, ముహూర్తం దాటిపోకుండా పెళ్లిగాని ఈ గోనాభాయ్ సంగతి నేను చూస్తాను. నువ్వు అక్కడికే ఏం చేయగలవు? నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్ మార్నింగ్ అండి. కొత్త గవర్నమెంట్ వచ్చి మన పంపు ముంచింది. ఒక్క ఆఫీసులో లంచం పుచ్చుకుపోతే మనం పల్లెలో జరిపోవాలండి. సరే, రోజు వచ్చి మద్దతుతో మొరబెట్టుకున్నట నా మందుల వ్యాపారానికి ఎసొచ్చేట్టుంది. ఏమండి, మనుషులే కల్తీ పుట్టుకులు పడుతున్న ఈ రోజుల్లో మందులో ఆ మాత్రం కల్తీ ఉండదటండి. ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అంటారు. ఇక్కడి నుంచి అమ్మాయిలు దుబాయ్ పంపించకూడదు, అక్కడి నుంచి ఇండియాకి బ్లూ ఫిల్మ్లు తెచ్చుకోకూడదు. ఇదేం కుటుంబం అండి? అదిగో చైర్మన్ గారు వచ్చారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీటింగ్ స్టార్ట్ చేద్దామా? అలాగే. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ముఖ్యంగా మాట్లాడవలసింది సిమెంటులో కల్తీ వ్యవహారం. ఎక్కడ చూసినా కొంపలు కూలిపోవడాలు, ప్రభుత్వ నిర్మాణాలు పడిపోవడాలు వింటున్నాం. సిమెంట్ ధర చూస్తే ఆకాశానికి అంటుకుంటుంది. దీన్ని అదుపులో పెట్టవలసిన బాధ్యత మన అసోసియేషన్ మీద ఉంది. దీనికి మీరేమంటారు వెంకటేశ్వర్లు గారు? అది చూడండి, వెంకటేశ్వర గారికి నోరు లేదు. ఆయన తరఫున నేను చెప్తాను వినండి. పుట్టిన వాళ్ళంతా నూరేళ్లు బతకరు. కట్టిన ఇళ్ళని కలకాలం ఉండవు. ఎవరికెంత ప్రాప్తం అంతే. దానికి సిమెంట్ ఫ్యాక్టరీలు ఏం చేస్తాయండి? వ్యాపారం దగ్గరకు వచ్చేసరికి వేదాంతాలు మాట్లాడుతున్నారా రామచంద్రరాజు గారు? మీకెంత ప్రాప్తమో అంతే చాలనుకుని వచ్చిన లాభాలతో సరిపెట్టుకుంటే ఈ ప్రమాదాలను అరికట్టచ్చు కదండి. లాభాలను అరికెడితే ఇంకా వ్యాపారం ఎందుకండి? మీకంటే ఒక్క భార్య, అందొచ్చిన కొడుకు ఒక్కడే కాబట్టి సరిపోతుంది. మరి వెంకటేశ్వర గారికి 3 కుటుంబాలు, 13 మంది పిల్లలు. సంపాదించుకోకపోతే ఎలాగండి? చూడండి, మనం అసోసియేషన్ పెట్టింది కేవలం మన లాభాలను గురించి చర్చించడానికి కాదు, ప్రజలను సంతృప్తిపరిచి ఆ ప్రజలకు మనం ఎంత దగ్గర కాగలుగుతామో పరిశీలించడం కూడా మన కార్యక్రమాల్లో ఒకటి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన అసోసియేషన్ లో ఒక కమిటీని వేస్తున్నాం. ఆ కమిటీ ఏ సిమెంట్ ఫ్యాక్టరీలోనైనా ఏ సమయంలోనైనా వెళ్లి సర్ప్రైజ్ చెకింగ్ చేస్తుంది. కల్తీ కార్యకలాపాలు కమిటీ కంటపడితే ఆ ఫ్యాక్టరీ ఓనర్కి జుర్మానా ఉంటుంది, పోలీస్ కంప్లైంట్ కూడా చేయబడుతుంది. దీనికి మీరంతా ఏమంటారు? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ తీర్మానం మీద సంతకం పెట్టండి సెక్రటరీ.
అయ్యారు నా చిన్న బుర్రకి పెద్ద ఐడియా వచ్చిందండి. ఏమిటది? సిమెంట్ లో కల్తీ లేకుండా కమిటీ వేస్తున్నారు కదండి, అందుకని మన సిమెంట్ ఫ్యాక్టరీ మూసేసి బూడిద ఫ్యాక్టరీ పెట్టేద్దామండి. లేకపోతే మన దగ్గర ఉన్న బూడిదంతా మిగిలిపోతుంది కదండి. మరి ముందు నోరు మూయి. ఏమండి, మజ్జిగ తీసుకోండి. అంకుల్, ఆంటీ, కాలేజీ ఛాంపియన్షిప్ అన్ని గేమ్స్ లోనూ నేనే ఫస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అంకుల్. ఎంత బాగుందమ్మా ఈ షీల్డ్. ఏం మధ్య ఇన్నాట్లు నేర్చుకున్నది మీ భావన ఒక ఆట ఆడించడానికేనా? కాదు మావయ్య, బావని పెళ్లాడడానికి ముందు ఇవన్నీ రిహార్సల్. ఆహా, అయితే మీ బావ నీకు ఉత్తరం రాశాడు, ఇదిగో. బావ తిరుడారా? మై స్వీట్ మాయా, నా బంగారు కొండ మాయ కదా. వద్దరే మాయా. అంత ఈజీగా ఇస్తా అనుకున్నావా? పైకిలే. ఎందుకు? రమ్మంటుంటే 5 గుంజులు తీస్తేనే నీ మూడు ఇచ్చేది. ఇవ్వు మాయా, చూడద్దు ఏడుస్తున్నారు. నువ్వెంత ముట్టుకున్నా ఇచ్చేది లేదు. గుంజీలు తీస్తేనే నీ మూడు ఇచ్చేది. అంతేనా? తప్పకుండా అంతే. 1 2. చూసారండి చోద్యం, కాబోయే భార్యకి రాసుకున్నాడు గాని కన్న తల్లికి రాశాడా? మన ఇద్దరికి కలిపి రాసినట్టున్నాడే. ఆ మాట చెప్పరే మరి. చదవండి చదవండి. ఏరా నాన్న, వీడు దుంపతేగా. ఏరా నాన్న, ఎంత పొగరే వీడికి. అమెరికాకు వెళ్ళగానే అలవాట్లు మారిపోయి ఏనా అంటూ నా పుత్రం రాస్తారా? అబ్బా పర్వాలేదులేండి. భగవంతుడు కూడా ఏరా దేవుడా అంటావా, లేక ఏమంటే దేవుడు గారు అంటావా? చదవండి చదవండి. సర్లే, కొడుకుని వెనకేసుకురావడానికి నువ్వు కింద పడేస్తుంది ఈవిడ గారు. బాగున్నారా? బాగానే ఉన్నాను లేవో. బుజ్జి బుజ్జి చందమామ బుక్క మీద గిల్లి పుట్టతేనే పెదవి ముద్దు పెట్టాలనుంది రో రాజా. అయ్యో, ఇది అజ్జయ్యకు రాసిందండి. మరి ఆ ఉత్తరం ఏ రాసావు బాబు? ఈ ఉత్తరంలో కూడా కిందసారి రాసినట్టు షవర్ కింద స్నానాలు, లైట్ వేసుకుని సరసాలని రాసావు. నేను ఒప్పుకోను. ఏం రాసావు చూద్దాం. మహారాజు శ్రీ నాన్నగారికి నాన్నగారికా? జయ, అయ్యో అంకుల్. శివ పుట్టిందా? కాదంకుల్, ఆ ఉత్తరం నాది. ఇవ్వవా? ఈ ఉత్తరమా? నీది కదమ్మా, నాది. చూడు, కావాలంటే అడ్రస్ లో నా పేరుంది. నీకు దండం పెడతాను అంకుల్, కావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటాను. ఇచ్చేయా? సరే, నా ఉత్తరం నాకు ఇచ్చేసి. థ్యాంక్ యూ అంకుల్. ఇదిగో నీ బోర్డు ఉత్తరం. ఏముంది అందులో? లక్ష్మి, చూసావా నీ కోళ్ళు ఎంత మాటుందో? తన ఉత్తరం తన చేతికి అందగానే నా ఉత్తరం బోర్డు ఉత్తరం ఉంది. పర్వాలేదులేండి, ముందు ఉత్తరం చదవండి. ఏరా, బాగున్నావా? బాగున్నాండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఊరంతా క్షేమంగా ఉందా? ఏమిటి, నకిలీ మందుల వల్ల 99 మంది దుర్మరణమా? అవును సార్, పోలీస్ దర్యాప్తులో అన్ని మందు సీసాలకు గవర్నమెంట్ సీల్స్ ఉన్నాయట. ఉంటాయి. చేదోడు వాదోడుగా శవాలను తిప్పుతునే నక్కలకి, రాబందులకి బంధుత్వాలు కూడా ఉంటాయి. ఇంతకీ ఆ మందులు ఏ ఫ్యాక్టరీలో తయారైనవో తెలుసుకున్నారా? జీవో లిమిటెడ్, ప్రొపరేటర్ వైకుంఠరావు. నిల్చున్న పలంగా వాడిని ధర్మపీఠం దగ్గర తీసుకురండి. వైకుంఠరావు, నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నది నిజం చేస్తున్నావా? నేనేం చేయలేదండి. నా పేరు వైకుంఠరావు గారండి. నేను ఎప్పుడు వైకుంఠానికి వెళ్ళలేదండి. వెళ్ళాలనుందా? లేదు కానీ ఇంతకీ మీరెవరండి? నకిలీ మందుల వ్యాపారాలు చేసే నీలాంటి నకిలీ మనుషులకు నిజమైన యముణ్ణి. అయ్యో, నాకు ఒక ఉదయం తెలియదండి. నేనే దత్తు.
బుకాయించడానికి ప్రయత్నిస్తే ఈ చక్రబంధంలో తల ఆకాశంలోకి మొండి నేల మీదికి ఎగిరిపోయేటట్టు చేస్తాను. చూస్తావా? ఏదో బుద్ధికి ఎప్పుడు మాత్రం నేను ఆశ్చర్యపోయాను. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను. నన్ను వదిలేయండి ప్లీజ్, వదిలేయండి. కబుర్లు కాదు, నీకు 24 గంటల టైం ఇస్తున్నా. నీ దగ్గరున్న నకిలీ మందుల స్టాక్ అంతా పోలీసులకు అప్పచెప్పి నీ లైసెన్స్ ను రద్దు చేయించుకో. లైసెన్స్ రద్దు చేసుకుంటే నా వ్యాపారం ఎలాగండి? ఇచ్చమిచ్చుకుని బ్రతుకు. 99 మంది మరణానికి కారణమైన నిన్ను 99 సార్లు ఉరి తీసినా తప్పులేదు. కానీ క్షమించి విడిచిపెడుతున్నాను. నేను చెప్పింది గుర్తుంచుకో. అతన్ని తీసుకెళ్ళండి. యముడా, ఇంతకాలం ఆకాశరామన్న పేరుతో ఉత్తరాలు రాస్తుండేవాడు. ఇప్పుడు ఏకంగా గూండాయిజమే చేస్తున్నాడు అన్నమాట. ఊళ్ళో పేరు మూసిన ఒక వ్యాపారస్తుని ఇలా బెదిరిస్తున్నాడు అంటే వాడు సామాన్యుడు కాదు. ఏమా ఇన్స్పెక్టర్ సార్, చూడు ఎలా ఉందో నీ పరిపాలన. అమ్మమ్మమ్మ, నన్ను ఏమైనా అనండి కానీ నా పరిపాలన మాత్రమే వెనకండి. వైకుంఠరావు గారు, ఆ యముడు ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో, వాడి ఎత్తెంత, ఛాతీ ఎంత, వాడికి పిట్టుముచ్చలు ఎక్కడ ఉంటాయో చెప్పండి. వాడిని వెంటనే అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేయించేస్తారు. చెప్పండి. అన్ని చెప్తే నువ్వేమిటో చేసేది? అవును సార్, మనిషి కనపడడం లేదు, మాట మాత్రం వినిపించింది. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. నా చిన్న బుర్రకి పెద్ద ఆలోచన వచ్చేసిందండి. నీ బురక? అవును సార్, ఏమిటది? యముడు స్వయంగా ఏది చేయలేదు సార్. అయ్ బాబోయ్. అవును సార్, యముడు డైరెక్ట్ గా ఏది చేయలేదు సార్. ఏదైనా చిత్రగుప్తుడే విప్పి చదవాలి. కాబట్టి ఎలాగైనా యముడు నా దగ్గర తీసుకొస్తే నేనే చిత్రగుప్తుని చెప్పి ఈ వైకుంఠరావు ఏ నేరం చేయలేదు, నిరపాదం చెప్పేస్తాను. ఎలా ఉంది సార్? నీ మొహలా ఉంది. నోర్మి. వైకుంఠరావు, ఆ యముని గురించి నువ్వేం బాధపడక్కర్లేదు. ఇప్పుడు నువ్వు లొంగిపోయావనుకో, ఊళ్ళో ఉన్న వ్యాపారస్తులందరూ వాడికి లోపైపోతారు. ఉండికేస్తే వాడు మాత్రం ఏం చేయగలడు. వాడి గురించి నువ్వేం బెంగ పెట్టుకో. వైకుంఠరావుకి మనం ఇచ్చిన గడువు పూర్తయి 9 గంటలు దాటింది. వాడింకా పోలీసులకు పట్టుబడలేదు. ఈ రోజు మళ్లీ హాస్పిటల్లో 30 మంది మరణించారు. ఊరంతా అల్లకల్లోలంగా ఉంచారు. రేపు ఇంకా అల్లకల్లోలంగా ఉంటుంది. వెళ్లి వాడికి చేయవలసిన మర్యాదలు చేసిన వెళ్ళండి. ఇది కల్తీ మందులు. నగరంలో ఉన్న అకాల మరణాలకు కారణమైన మందులు. ఇంకా రోజుకి ఎందరినో పట్టణ పెట్టుకుండే ఈ మందుల రహస్యాన్ని యముడు ప్రజల ముందు ఉంచుతున్నాడు. ఇది వైకుంఠరావు ఫ్యాక్టరీలో తయారవుతున్నట్టు తెలిసి కూడా పోలీసులు కళ్ళు మూస్తున్నారు. ఎవరైనా కళ్ళు తెరుస్తారా? ఏం చేయాలో ప్రజలే నిర్ణయించండి. యముడు. అయ్యా, నా కొంప మునిగింది. మిమ్మల్ని నమ్ముకుని ఆ యముడి మాట పెడిచేమని పెట్టాను. సర్వనాశనం అయిపోయాను. వైకుంఠరావు, ఇది నీకే కాదు మాకు కూడా తీరని అవమానం. ఇవాళ నీకు జరిగింది, రేపు మాకు మాత్రం జరగదనే ఉంది. ఇన్స్పెక్టర్, ఏమిటయ్యా ఇది? కారం సార్, మేము అప్పుడప్పుడు పాతికేడీలు బెదిరించినట్టుగానే యముడు కూడా వైకుంఠరావు గారిని బెదిరిస్తున్నాడు అనుకున్నాం గానీ ఇంత ఘోరానికి దిగిస్తాడు అనుకోలేదు. ముందు నాకేదేంటో చెప్పండి రాజు గారు. ఫ్యాక్టరీ తగలెట్టేశారు, ఇంటి చుట్టూ నిఘా వేశారు జనం. ఓ పని చేయవయ్యా వైకుంఠరావు. ఏంటి సార్? తప్పిప్గా పోలీసులకు లగ్గు. ఈ వేడి చల్లారే వరకు నువ్వు జైల్లో ఉంటావు మంచి. ఆ తర్వాత నిన్ను మేము ఎలా విడిపిస్తాం. పైగా ఇంత జరిగాక ఎలాగో పెట్టుబడికి తప్పదు. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. ఐ ఆమ్ సారీ సార్. యు ఆర్ అండర్ అరెస్ట్. అసలు మన ఊళ్ళో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? అదేంటి సార్? ఆటో రిక్షాలకి మీటర్లు ఉండవు, ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్లు ఉండవు, జేబులు కొట్టే వాళ్ళకి భయాలు ఉండవు, వ్యభిచారం చేసే వాళ్ళకి సమయ సందర్భాలు ఉండవు. మరి ఎక్కడుంది పోలీస్ డిపార్ట్మెంట్? చెప్పండి. వైకుంఠరావు గారిని అరెస్ట్ చేశాను సార్. ఎప్పుడు?
నేరాన్ని పరిశోధించవలసింది మనం కాగా ఎవడో యముడు పరిశోధించి బహిరంగం చేసిన తర్వాత వైకుంఠరావు పట్టుబడిపోతే అరెస్ట్ చేయడం గొప్ప. అసలు ఈ ఊళ్ళో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? ఉంది సార్. యముడు ఎవరైనప్పటికీ చేసిన పని మంచిదే కదా సార్. ఆన్సర్ టు ది పాయింట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? ఉంది సార్. ఉంటే మరి పోలీసులు చేయవలసిన పని ఆ యముడు ఎందుకు చెయ్యాలి? కుక్క చేయవలసిన పని చేయడానికి ఎవడయ్యా గాడిద? నో, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఆ యముడికి ఏమీ హక్కు లేదు, మనకే ఉంది. ఇక మీదట ఎప్పుడు ఇలా జరగడానికి వీల్లేదు. వెంటనే ఆ యముడు ఎవరో కనిపెట్టండి. అండర్స్టాండ్? ఎస్ సార్. ఏమండి, ఈ రోజు బాబు వస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా దీపారాధన చేశానండి. హారతి అందుకోండి. ఓ పిచ్చిదానా, నువ్వెన్ని ప్రత్యేకమైన సాకులు చెప్పినా ఆ దేవుడికి నాకు రాజీ పడదు. లక్ష్మి, వాడు నన్ను వదిలేశాడు, నేను వాడిని వదిలేశాను. ఆ హారతి ఏదో నువ్వే తీసుకో. సరేలేండి. బాబు వచ్చేసాడేమో, మీరు త్వరగా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్ కు వెళ్ళండి. నేను వెళ్తే నీ కొడుకు రాడు లక్ష్మి. విమానం రావాలి, ఆగాలి, అందులో నుండి నీ కొడుకు దిగాలి. ఎంత వ్యవహారం ఉందనుకున్నావు? పద. అంకుల్, నేను కూడా ఎయిర్పోర్ట్ వస్తున్నా. ఎందుకట? దిగ్గానే ముడేసుకుంటావా? అది కాదు ముసలి మావయ్య, కొడుకు వస్తున్న ఆనందంలో నీ కళ్ళు చెమ్మగిల్లి చూపు సరిగ్గా అనక ఇబ్బంది పడిపోతావు. నేనైతే 10 మైల్స్ దూరంలో ఉన్నా బావ వాసన ఇట్టే కనిపెట్టేస్తాను. ఆహా, వాడి వాసన నీకు అంత వంట పట్టేసిందా? పద పద. అవుతాయా? త్వరగా ఇంటికి వచ్చేసండి అమ్మా. వస్తాంలేవే, నీ కొడుకుని తీసుకుని మేము ఎక్కడికి పారిపో. హలో ఇన్స్పెక్టర్. హలో సార్. ఏమిటి హడావిడి? మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వచ్చినట్టుంది. ఈ మినిస్టర్ అయినా విలాసయాత్ర ముగించుకుని వస్తున్నాడా? కాదు సార్, మా సిబిఐ ఆఫీసర్ గారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడే వస్తున్నారు. ఓహో, మీరు ఈ దేశాన్ని ఉద్ధరించడానికి విదేశాల్లో ట్రైనింగ్ కావాలన్నమాట. బెస్ట్ ఆఫ్ లక్. సార్. రామ్మా. అడుగు బావా. హలో. హలో. ఆ కృష్ణ మా అబ్బాయి. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ కృష్ణ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. ఎవరిని అడిగి నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరావు? అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతానని చెప్పి నువ్వు చేసుకొచ్చిన పని ఇదే. నో, నువ్వు వెంటనే రిజైన్ చేసి తీరాలి. సారీ డాడీ, అసలు విషయం చెప్తే మీరు అనుమతించరనే భయంతో మీతో అబద్ధం చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ అయ్యాను. నాకు మంచి అభిప్రాయం లేదని తెలుసు కూడా నువ్వు అందులోనే చేరడంలో నీ ఉద్దేశం ఏమిటి? నాకు మాత్రం మంచి అభిప్రాయం ఉంది డాడీ. నేను డిపార్ట్మెంట్ లో చేరి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత మీ అభిప్రాయం కూడా మారుతుందనే ఉద్దేశంతో చేరాను. ఎలా మారుతుంది? పోలీసుల వృత్తి ఏమిటో, పోలీసులు చేసే పనులు ఏమిటో పూర్తిగా తెలిసిన వాడిని. అడ్డమైన వాళ్ళకి సలాములు చేసే గులాములు పోలీసులు. కనిపించే నిజాన్ని కూడా నమ్మకుండా పై ఆఫీసర్ల అడ్డును పట్టుకు ప్రాకులాడే గుడ్డి వాళ్ళు పోలీసులు. సమాజం దృష్టిలోనూ నేరస్తుల దృష్టిలోనూ కూడా చులకనైపోయే బ్రతుకుల వాళ్ళు. అటువంటి ఉద్యోగం నువ్వు చేస్తూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? డాడీ, మా డిపార్ట్మెంట్ లో 1వ 6వ చేసే తప్పుడు పని వల్ల మొత్తం డిపార్ట్మెంట్ ని ఆడిపోసుకోవడం అన్యాయం. ఎలాంటి బలహీనతలు పోలీస్ డిపార్ట్మెంట్ లోనే కాదు, ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఉన్నాయి. సపోజ్ మీ బిజినెస్ ప్రపంచంలో ఎంత దగా, ఎంత మోసం లేదు. అంత మాత్రాన మిమ్మల్ని దగాకోరు అంటే ఒప్పుకుంటారా? కృష్ణ, సారీ డాడీ, మీరు మనస్ఫూర్తిగా సహించుకునే అన్యాయాన్ని అరికట్టడం పోలీసుల వల్లనే అవుతుంది. ఆ నమ్మకం నాకుంది. అందుకే ఈ డిపార్ట్మెంట్ లో చేరాను. మీరు నన్ను ఆశీర్వదించండి డాడీ. ఈ విషయంలో నీతో ఎప్పుడూ నేను ఏకీభవించను. పెద్దవాడి వైపోయా, నీ నిర్ణయాలు నేనే తీసుకుంటున్నా. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్ మై సన్. పోనీలేండి, ఇంతకాలానికి వాడి ఇంటికి తిరిగి వచ్చాడు. అదే 10,000. మీరలా కోపడితే వాడు చిన్నబుచ్చుకుంటున్నాడండి. లక్ష్మి, వాడి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కొండంత ఆశతో వాడి కోసం ఎదురు చూసిన వాడిని నేనెంత చిన్నపోయానో తెలుసా? వాడు
వాడు నాకు బద్ద శత్రుత్వం ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులకు దయాదక్షిణ్యాలుండవు, వృత్తిలో కాడుగట్టుకుపోతారు. వాళ్ళు నమ్మిందే నిజం అనుకుంటారు తప్ప అసలు నిజాన్ని గురించి పట్టించుకోరు. అమాయకుల్ని వాళ్ళ జులుముకు బలి చేస్తారు. అలాంటి డిపార్ట్మెంట్ లో మన కృష్ణ చేరాడు. ఇప్పుడు ఎలా లక్ష్మి? అవునండి, నాకు కూడా భయంగా ఉంది. కృష్ణకు తన వృత్తిలో తెలియకూడని నిజాలు తెలియచ్చు. మనం దాచిన గతమంతా బయటపడచ్చు. అప్పుడు వాడికి మన ముఖం ఎలా చూపించగలమండి? అలా ఎన్నటికీ జరగదు. నా రహస్యాలు మన కృష్ణకే కాదు, ఆ పరమాత్మకు కూడా తెలియదు, తెలియనివ్వదు. నా బ్రతుకు మీద మసిపూసింది ఈ సమాజం. ఈ సమాజం కంటూ నేను కారం కొట్టాను. లక్ష్మి, నన్ను ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏమీ చేయలేదు. అలా చేసిన రోజు నేను ఊరుకోను. కన్న కొడుకైనా సరే. మా డాడీ మూడౌట్ చేశాడ్రా. అవును, నువ్వెందుకు మామయ్యకి ఇష్టం లేని పని చేయడు? ఇలా మండిపోతానని నాకు మాత్రం తెలుసు. ఒరేయ్, నువ్వు చెప్పరా, పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డదా? నాకేం తెలియదు బాబు. నీ తండ్రి కొడుకులు గొడవలోకి నన్ను లాగదు గాని. సరే, ఇంట్లో అలా జరిగింది, బయట అయినా జాలీగా ఉండొచ్చు కదా. జాలియా? జాలి అంటే ఏమిట్రా? ఏమిటా? అది కూడా నేనే చెప్పాలా? అమెరికాలో నేర్చుకోలేదా నువ్వు? అమెరికాలో నేర్చుకోవడం? ఒరేయ్, ట్రైనింగ్ నేర్చుకోవడానికే టైం సరిపోలేదు. ఏ ట్రైనింగ్ బుజ్జి? నేర్పించుకుంటావా? రండి, టిఫిన్ చేద్దరు గాని. పిల్లలేవో పొరపాట్లు చేస్తుంటారు, మనం సర్దుకోపోతే ఎలా? సరే, ఎందుకు తింటాను. నేను తినకపోతే వాడు మనకి ఎందుకు? బడాయి కదా డాడీ. చిన్నప్పుడు నేను అన్నం తింటే మీ కడుపు నిండిపోయిందని వారు, నాకు దెబ్బ తగిలితే మీకు తగిలిందని బాధపడిపోయేవారు. గుర్తుందా? అంటే మన ఇద్దరి శరీరాలు ఒకటే అన్నమాట. కాబట్టి మీ ఆకలే నా ఆకలి. దయచేసి టిఫిన్ తినండి డాడీ. అమెరికాలో కబుర్లు బాగా నేర్చావు గానీ నీ తప్పులు నా తప్పులు కావు. ఇంకా మీ కోపం దగ్గరదా? పోనీ ఒక జోకు వేస్తాను, నవ్వుతారా డాడీ? నేను నవ్వను. ఎలా నవ్వరో చూస్తాను. మమ్మీ జాగ్రత్తగా విను. డాడ్, ఇటు గోడ అటు గోడ, ఆ గోడ పైన కోడి పుంజు గుడ్డు పెట్టింది. గుడ్డు పై నుంచి కింద పడితే పూలుతుంది తప్పగలదా? నీ మొహం. గుడ్డు పై నుంచి కింద పడితే పాల్గొండ అసలు కోడి పుంజు ఎక్కడ గుడ్డు పెడుతున్నా డాడీ? ఏమమ్మీ? మమ్మీ డాడీ నవ్వేశారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఊరంతా క్షేమంగా ఉందా? లేదు సార్, అట్టుడికి పోతుంది. పాల డబ్బాలు దొరకడం లేదు. స్టాక్ లేదని బుకాయించి బ్లాక్ లో విపరీతమైన ధరలు అమ్ముతున్నారు. పసిపిల్లలంతా అలంకరించిపోతున్నారు సార్. నాన్ సెన్స్. రక్తం దొరుకునే క్రూర జంతువులు కూడా పసిపిల్లలకు హాని చేయవు. వాళ్ళంతా మనుషులేనా? ఇంతకీ స్టాక్ ఎవరి దగ్గర ఉందో తెలుసుకున్నారా? హోల్సేల్ డీలర్ పాలకొండ శంకరయ్య గోడంలోనే ఉంది సార్. వెంటనే వాడిని ధర్మపీఠం దగ్గర తీసుకున్నాను. ఎంత ధైర్యం బావ నీకు? పట్టపగలి నా బాత్రూమ్ లోకి వస్తావా? నీ ధైర్యం ఏమిటా? పట్టపగలు తలుపేసుకోకుండా స్నానం చేస్తాను. ఇది నా బాత్రూమ్, నువ్వెందుకు వచ్చావు? నా పాత్రలో నీళ్ళు రాలేదురా, అందుకే ఇక్కడ స్నానం చేద్దామని వచ్చాను. చేస్తావా? స్నానం చేస్తావా? ముందు బయటకెళ్ళు. వెళ్ళాలనే ఉందిరా, కానీ కాళ్ళే కదలంటున్నాయి. కాళ్ళు ఏ బొడతానే అనుకుంటున్నావు? కొట్టడానికైనా నువ్వు లేచి నిలబడాలిగా. అప్పుడైనా తిరిగితేరా చూస్తా. కొట్టరా. సిగ్గా? నాకు నీ దగ్గర సిగ్గిందిరా. కాసేపు ఇప్పుడుతారా? నువ్వేమి రాయక్కలేదు, ఇక్కడికి వెళ్ళిపో. ప్లీజ్ కాసేపు. ఆంటీని పిలుస్తాను. నీ సంగతి తర్వాత చెప్తా. ఏం పాలకొండ శంకరయ్య, పసిపాపలు తాగే పాల డబ్బాల మీద నీకు లాభాలు కావాలా? అదంతా నీకు అనవసరం. ఇలా ఓ పెద్ద మనిషిని నిర్బంధించడం చట్టరీత్యా నేరమని నీకు తెలియదా? ఎవడి చట్టం రాది? ఈ ధర్మపీఠంలో చట్టాన్ని నేను, దైవాన్ని నేను. యమలోకంలో యముడు మరణించిన వారి పాపాలకు శిక్ష విధిస్తాడు. అది ఏ క్రిమినల్ కోడో, నాది అదే కోడు. నీలాంటి వాళ్ళ పాలట యముణ్ణిరా నేను. నీలాంటి ఎముళ్ళకి ఎములు పోలీసులు ఉన్నారు. నీ పోలీసులు, నీ ప్రభుత్వం నిన్ను కాపలా కాస్తాయే గాని నన్ను పట్టుకోలేవు. నీ మూర్ఖత్వం కట్టిపెట్టి పాల డబ్బాల స్టాక్ విడుదల చేయి. నీకు 24 గంటల టైం ఇస్తున్నా. చెయ్యకపోతే వైకుంఠరావు గతి నీకు పడుతుంది. నిన్ను, నీ ఫ్యాక్టరీని సర్వనాశనం చేస్తా. చెయ్యమన్నావా? నన్ను ఏం చెయ్యొద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చూస్తా. వీడిని తీసుకెళ్లి యథాప్రకారం వదిలిపెట్టండి. సార్,
సార్ 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 ఏమిటయ్యా ఏం జరిగింది? వైకుంఠరావు గారికి జరిగిన సత్కారమే నాకు జరిగిందండి. రేపు మీకు జరుగుద్ది. ఇప్పుడు ఏంటి దారి? ఏమిటి మళ్ళీ ఎముగోల? అవును సార్, పాల డబ్బాలు స్టాక్ విడుదల చేయమని ఆర్డర్ జారీ చేశాడు. ఇప్పుడు విషయం అర్థమైపోయిన ఆటో బేరం లేపేస్తాడు. నన్ను ఏం చేయమంటారు సార్? నా చిన్న బుర్రకి పెద్ద ఐడియా వచ్చేసింది సార్. ఏమిటది? పాల డబ్బాలు స్టాక్ కదా విడుదల చేయమన్నాడు. అందులోంచి పొడి తీసేసి ఒక్క డబ్బాలు మాత్రం విడుదల చేయండి. ఆ తర్వాత పొడి ప్యాకెట్ లో పెట్టి బ్లాక్ లో అమ్మేసుకోవచ్చు. ఎలా వస్తారు ఐడియా? చూడు శంకరయ్య, హాయ్. మీరు స్టాక్ రిలీజ్ చేయకండి. గోడౌన్స్ ముందు మన మనుషుల్ని పోలీసు యూనిఫార్మ్ లో కాపలా పెట్టండి. వాళ్ళని చూడగానే ఎముడు భయపడి పారిపోతాడు. స్టాక్ ఎక్కడికి పో. వాడికి తెలివితేటలే ఉన్నాయి, మనకి తెలివితేటలతో పాటు బలగం కూడా ఉంది. నిర్భయంగా వెళ్ళు. నమస్కారం సార్. అరే, పోలీస్ యూనిఫార్మ్ లో మన మనుషులా? ఆ? నా చిన్న బుర్రకి ఇంత పెద్ద ఆలోచన రాలేదే. ఈ వేళప్పుడు పోలీసులు కాపలా కాస్తున్నారేంటి? కానిస్టేబుల్స్, ఏం జరిగిందయ్యా? అంతా కాపలా కాస్తున్నారు. ఏమైతే నీకు వెళ్ళవయ్యా? నేనెవరో తెలిసి మాట్లాడుతున్నారా? నువ్వెవరైతే మాకెందుకు వెళ్ళు. ఏ స్టేషన్ లో? చూద్దాం. నేనెవరా? సిబిఐ ఆఫీసర్ గారా? నమస్కారం సార్. ఏది మళ్ళీ సెల్యూట్ చెయ్యి. నమస్కారం సార్. మీరంతా పోలీసులా? అవును సార్. అదేంటి మా కృష్ణ పోలీసులతో ఫైట్ చేస్తున్నాడు? ఆ సంగతి నేను చూస్తాను. మీరు వెనక వైపుగా వెళ్ళి గోడౌన్స్ ఖాళీ చేయండి. ఓకే సార్.
ఏమిటి కృష్ణ, ఎవరు వాళ్ళు? పోలీసులు కదా డాడీ. ఎవరో గూడు పఠానే చేయబోతే దొరికిపోయారు. ఎక్కడ దొరికిపోయారు? వాళ్ళకే నువ్వు దొరికిపోయావు. సమయానికి నేను రాకపోతే ఏమైపోయావుడివి? అయినా ఎందుకు వచ్చిన పోలీసు ఉద్యోగం చెప్పు. అది సరే డాడీ, మీరు ఈ వేళప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది అది ఆ నీతో అప్పుడప్పుడు అంటుంటాను కదా, నువ్వు అన్నం తింటే నాకు కడుపు నిండిపోతుందని, నీకు దెబ్బ తగిలితే నాకు నొప్పి పెడుతుందని. ఇప్పుడు నువ్వు ఆపదలో పడగానే నాకు ఇంట్లో గాబరా పుట్టుకొచ్చింది. అంతే, నేను వెతుక్కుంటూ వచ్చాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన పని అయింది, బయలుదేరదామా? పదండి. అసలు మన ఊళ్ళో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? అదేమిటి సార్? లేకపోతే ఏమిటి సార్ ఇది? ఆ ఎముడి మనుషులు గొడవల్సి కొల్లగొట్టి మన పొరుగు మెయిన్ రోడ్ లో ఎప్పుడు ఏమిటి సార్? అసలు మన ఊళ్ళో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా? సారీ సార్, ఇది ఎలా జరిగిందో నాకు అంతు పట్టడం లేదు. ఈ యముడెవరో చాలా తెలివైన వాడు సార్. ఎంత తెలివైన వాడైనా మన పని చేయడానికి అతనవరయ్యా మధ్య. చూడండి, ఒక తెలివైన వాడిని పట్టుకోవడానికి మరో తెలివైన వాడే పూనుకోవాలి. మన డిపార్ట్మెంట్ లో నా కంటికి అలాంటి వారెవ్వరూ కనిపించలేదు. మిస్టర్ కృష్ణ, ఎస్ సార్. ఈ ఫైల్ మీకు అప్పగిస్తున్నాను. ఇందులో 20 ఏళ్ల క్రితం యముడినని చెప్పుకుంటూ తిరుపురంలో దుండగాలు చేసిన ఒక నేరస్తుడు పోలీసుల బారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో చచ్చిపోయాడు. అతని మోడస్ ఆపరేండి కూడా సరిగ్గా ఇదే విధంగా ఉండేది. కాబట్టి ఈ ఫైల్ మీకు ఉపయోగపడుతుంది. మరి ఈ యముడు ఆ యముడి తమ్ముడో కొడుకో మనవడో మరెవడో కనిపెట్టే పూచి మీది. అసలు మన ఊళ్ళో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉందని నిరూపించే బాధ్యత మీది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ డాడీ. రాబాబు కూర్చో. లక్ష్మి, కృష్ణకి అన్నం వడ్డించు. ఎరా ఇంత ఆలస్యమైంది? ఆ కమిషనర్ నాకు కొత్త బాధ్యత చెప్పారు మమ్మీ. ఏమిటది? యముడిని పట్టుకోవడం. 20 ఏళ్ల కిందట సిరిపురంలో ఒక యముడు ఉండేవాడట. అతనికి ఇతనికి ఏదైనా దగ్గర చుట్టరికి ఉందేమోనని ఆ సిరిపురం ఫైల్ కూడా నాకు అప్పచెప్పారు. ఆ ఫైల్స్ విషయం మాట్లాడడంలో కొంచెం ఆలస్యం డాడీ. డ్యూటీలో చేరాక మొట్టమొదటి కేసే చాలా పెద్ద కేసు వచ్చింది. ఆ యముడిని నేను పట్టుకుంటే జేమ్స్ బాండ్ అంత ఫేమస్ అయిపోతాను. ఏం డాడీ సగంలో లేచిపోయారు? నాకేం రుచించడం లేదు. అన్ని బాగానే ఉన్నాయి కదా మమ్మీ, కాకపోతే కూర చేదుగా ఉంది. కాకరకాయ చేదుగానే ఉంటుంది కదా. ఆకలిస్తుంది, అన్నం వడ్డించు మమ్మీ. కృష్ణ, రండి రండి. మీ కడుపులో ఇప్పుడు ఎలా ఉంది డాడీ? ఇంకా వికారంగానే ఉంది బాబు, అందుకే నిద్ర పట్టడం లేదు. అవును, నువ్వు ఆ సిరిపురం కేసు దర్యాప్తు చేయక తప్పదా? తప్పదు డాడీ. ఆ కేసు దర్యాప్తు చేస్తేనే యముడిని పట్టుకోవడం సులభం అవుతుంది. 20 ఏళ్ల నుండి పట్టుబడిన యముడిని ఇప్పుడు నువ్వు ఎలా పట్టుకోగలవు బాబు? ఆ యముడు వేరు, ఈ యముడు వేరు డాడీ. వేరు కాకపోతే కాకుండా ఎలా ఉంటుంది? అతను చచ్చిపోయాడు డాడీ. బ్రతికి ఉంటే అప్పుడు మరీ మంచిది, ఇంకా పెద్ద కేసు అవుతుంది. పెద్ద కేసు కాబట్టి నేను ప్రయత్నించొద్దుంటున్నాను బాబు. ఎందుకు డాడీ మీరు పట్టుదలగా చెప్తున్నారు? ఆ యముడు చేసే పనులు చూస్తుంటే మనిషి మంచివాడు మొండివాడు అనిపించడం లేదా? కావచ్చు, కానీ మంచితనం నేరానికి నిష్కాకూడదు. అతను ఏ నేరమూ చేయలేదు. మీకెలా తెలుసు? నాకు తెలియడం ఏమిటి? అలా అనిపిస్తుంది. మంచివాళ్ళు నేరాలు చేయరు, చెడ్డవాళ్ళను శిక్షిస్తారు. అది నేరం కాదు. రక్షించడానికి పోలీసులు లేరా? పోలీసుల దృష్టిలోకి పోని నేరాలు ఎన్ని లేవు. అందుకని అతని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మేము గాజులు దొరుకుకోవాలా? దేవుడు దుష్ట శిక్షణ చేస్తే నువ్వు అరెస్ట్ చేయగలవా? యముడు దేవుడా? అవును, దేవుడే. నువ్వు ఆ యముడిని పట్టుకోలేవు. అయితే తప్పక నేను అతన్ని పట్టుకుంటాను. దేవుడంటే అసహించుకుని మీకు చూపించడానికైనా పట్టుకుంటాను. అది నీకు సాధ్యం కాదు కృష్ణ. సాధించి తీరుతాను డాడీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాడీ.
ఈ రోజు నన్ను ఇలా చూస్తుంటే నీకు సంతోషంగా ఉందా? నేను నీ ముందుకొచ్చి చేతులు కట్టుకుని బతిమాలతాననుకున్నావా? లేదు. నువ్వున్నావనే నమ్మకం పోయి నాకు 20 సంవత్సరాలైంది. ఈ 20 సంవత్సరాల జీవితంలో ఎప్పుడూ నేను నీకు తలవంచలేదు. ఇప్పుడు కూడా తలవంచడానికి రాలేదు. నువ్వు ఉంటే నిన్ను ఒక ప్రశ్న అడగాలనొచ్చాను. యుగానికి ఒక అవతారం ఎత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తామని నిన్ను అందరూ అంటారు. ఆ పని నేను కూడా చేస్తే నన్ను దేవుడు అనటం లేదు, యముడు అంటున్నారు. ఎవరేమన్నా నేను బాధపడటం లేదు. కానీ నా బిడ్డ నాకు ఇప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను. ఆత్మవిశ్వాసానికి అనుబంధానికి మధ్య మనుషుల్ని నలిగిపోయేలా చేయడమేనా నీ మహిమ? నా జీవితంలో ఎన్నో అన్యాయాలు జరిగినప్పుడు నేను నీ సహాయం ఎప్పుడూ కోరలేదు. కానీ నేను చేస్తున్నది తప్పు అని చెప్పడానికి మాత్రం నా బిడ్డ నా మీదకి విసురుతున్నాను. నా వెళ్తూనే నా కన్ను పడవాలని చూస్తున్నాను. ఇది నీకు న్యాయమేనా? నువ్వు దేవుడివే అయితే, నీకు మహిమనేదే ఉంటే నా బిడ్డను నా దాల్లోని రానికుండా ప్రయత్నించు. న్యాయం జరిగేటట్టు చేయి. అప్పుడే నిన్ను దేవుడు అని నమ్ముతాను. అప్పుడే నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. అమ్మా అమ్మా, ఏమిట్రా? చాలా ముఖ్యమైన పని మీద బయలుదేరుతున్నాను. ఆశీర్వదించి పంపించమ్మా. ఏమిటి బాబు విశేషం? సిరిపురం కేసు దర్యాప్తు చేసి ఎముడి వివరాలు తెలుసుకునేందుకు బయలుదేరుతున్నాను. ఒట్టుబడి దీవించమ్మా. ఏమిటమ్మా వెళ్ళిపోయావు? చిన్నప్పటి నుండి నీ ఆశీస్సులన్నీ ఫలించాయి. తొలిసారిగా ప్రభుత్వోద్యోగాన్ని నిర్వర్తించడం కోసం ఆశీర్వదించమని అడుగుతున్నాను. నేను ఈ కిసులో గెలవడం నీకు ఇష్టం లేదా? ఎలా ఆశీర్వదించమంటావు బాబు? సంతానం కోసమని నా సౌభాగ్యాన్ని పోగొట్టుకోమంటావా? బిడ్డ పేరు కోసం భర్త ప్రాణం. అదేమిటమ్మా, నా ఉద్యోగానికి డాడీ ప్రాణాలకి సంబంధం ఏమిటి? అది కాదు బాబు, డాడీ ప్రాణప్రదంగా నమ్మిన కొన్ని నమ్మకాలున్నాయి. వాటికి వ్యతిరేకంగా నన్ను ఎలా నడుచుకోమంటావు? ఆయన మాట కాదని ఉద్యోగంలో చేరావు అంటే ఒక రకంగా ఆయన మీదే తిరుగుబాటు కాదా బాబు? ఓ స్పీచ్ మమ్మీ, నీ కంగారు చూసినప్పుడే అనుకున్నాను. నేనైనా డాడీ అయినా తిరగబడేది అన్యాయం మీద, అక్రమం మీద. మా ఇద్దరు మార్గాలు వేరైనా చేయం ఒకటే. చూడు కృష్ణ, బిడ్డలు సాహసం చేసినప్పుడు తల్లిదండ్రులు గర్వపడతారు. కానీ దుస్సాహసం చేయబోతే మనసు కీడు శంకిస్తుంది. అందుకే కదా మా ఆశీర్వదించమని అడుగుతున్నాను. నువ్వు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే నాకు ఎప్పుడు ఏ కీడు జరగదమ్మా. ఆశీర్వదించమ్మా. తీసుకోమ్మా, తీసుకోమ్మా. ఆశీర్వదించమ్మా. ధర్మం జయిస్తుంది బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మీ. వెళ్ళొస్తాను మమ్మీ, వెళ్ళొస్తాను డాడీ. ఏంటి లక్ష్మి, నీ బిడ్డను నువ్వు ఆశీర్వదించి పంపిస్తున్నావా? ఏమండి, కృష్ణ నష్టం నువ్వు పెట్టిన పొట్టు నీ ఇష్టం నువ్వు జరుపుకున్నట్టు కాదా? లేదండి, అలా కాకూడదు. మీరేనాడు ఎవరికి అన్యాయం చేయలేదు. చట్టానికి వ్యతిరేకమైన మీరు ధర్మానికి వ్యతిరేకం కారని నాకు తెలుసు. అందుకే ధర్మం జయిస్తుందని ఆశీర్వదించానండి. లక్ష్మి, 3 కాళ్ళు విరిగి ఒంటి కాలి మీద కుంటి నడక నడుస్తున్న ధర్మం ఎంతవరకు జయిస్తుందో చూడాలి. తండ్రి గెలుస్తాడు, బిడ్డ గెలుస్తాడు. నిన్న గెలుస్తుందో నేడు గెలుస్తుందో వేచి చూడాలి. హాయ్ మిస్టర్, వాట్ యు మీన్? కుక్కలకి మొత్తం మంది స్ప్రే చేసి ఇంట్లో చొరబడుతున్నామని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? నా బుజ్జి ముండ కుక్కలు, నా చిన్ని ముండ కుక్కలు, నా పిల్లం లేచిపోయినప్పటి నుంచి కుక్కలతోటే సంసారం చేసుకుంటున్నాను. నోర్లేని కుక్కల్ని అన్యాయంగా తప్పిస్తావు. నువ్వు మనిషివేనా? ఏయ్, అదేం చావలేదు. కుక్కలకి మొత్తం మందు చల్లాను. డ్యూటీ మీద వస్తున్న నా మీదకే కుక్కలు ముసుగులుపుతారా? బుద్ధుందా మీకు? మా కుక్కలు కూడా డ్యూటీ మీదే ఉన్నాయి. అర్థమైన వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా అటకాయించడం వాట్ డ్యూటీ. ఏ మిస్టర్, ఆగ్రా సత్యరాజు ఆగు.
వాడు ఎవరనుకుంటున్నారు? సిబిఐ ఆఫీసర్ కృష్ణ గారు. సార్, వాడికి ఏమీ తెలియదు. వాడి తరఫున నేను సారీ చెప్తున్నాను. రండి. కూర్చోండి. థ్యాంక్ యూ. ఏమిటలా దయచేశారు? నేను సిరిపురం కేసు దర్యాప్తు విషయమై వచ్చాను. మీకు సిరిపురంతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని విన్నాను. నిజమేనా? ఏదో నా చిన్నప్పుడు అక్కడ పెరిగాను గాని నేను పట్టణంలో సెటిల్ అయ్యి చాలా సంవత్సరాలు అయిందిగా. యముని గురించి మీకు ఏమైనా విషయాలు తెలుసా? నాకెలా తెలుస్తుంది? అతను గొప్పవాళ్ల మీద నిఘా వేస్తుంటాడు కదా. మీరు ఈ ఊర్లో ఉన్న పెద్దవాళ్లలో అతి ముఖ్యులు. ఆ యముని గురించి మీకేమైనా వివరాలు తెలిసి మాకు చెప్తే అవి మా దర్యాప్తుకు ఉపయోగపడతాయి. తప్పకుండా. ఆ యముని గురించి నాకేమైనా వివరాలు తెలిస్తే అది నా అదృష్టంగా భావించి మీతో చెప్తాను. పైగా చిన్నప్పటి నుంచి చట్టానికి సాయపడ్డం నా హాబీగా పెట్టుకున్నాను. వెరీ గుడ్. ఇక నేను వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తుంటారుగా. అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్షన్. ఏమిటండి గోల? గోల? ఇన్నాళ్ళు నా గోల అనుకుంటా దేశాలు పెట్టిపోయా. ఇప్పుడు తిరిగి వచ్చి గోల అంటే ఎలా? నువ్వు కాకపోతే ఎవరుంటారు బావ నా గోల? చూడు, ఈ సిరిపురం కేసు ముగిసి ఎవరిని పట్టుకునేదాకా నీ గోల నీదే, నా గోల నాదే. గొడవ పెట్టుకుని దయచేసి వెళ్ళిపో. సరే, ఇప్పుడు వెళ్తున్నాను కానీ రేపు మార్నింగ్ 9 o'clock కల్లా నువ్వు రెడీగా ఉండాలి. మన ఇద్దరం కలిసి పిక్నిక్ గోయింగ్. అరే, చెప్పాను కదా, ఆ పిక్నిక్ ఏదో నువ్వే చూసుకో. నేనా? నువ్వు లేకుండానా? తాళం లేని పాట, మధ్య లేని ఆట. నథింగ్ డూయింగ్. నువ్వు వస్తున్నావు, దట్స్ ఆల్. అబ్బా, నేను రావడం లేదురా. కావాలంటే నీ మధ్య నువ్వే వాయించుకో. వీల్లేదు, నువ్వు వస్తున్నావు. నేను రాను. నువ్వు ఎలా రావో నేను చూస్తాను. నీ డ్యూటీలు ఎప్పుడు ఉండేవే. నా డ్యూటీ నిర్లక్ష్యం చేయకుండా ఉంటేనే నీకు ప్రమోషన్, లేదా కత్తిరించేస్తాను నీ జీతం. రేపు 9 గంటలకి గుర్తుంచుకో. సరే, అలాగే పద. 9 గంటలకి. నువ్వు పద. బావా, బావా, బావా. రాత్రి చిలక్కి చెప్పినట్టు చెప్తే తెల్లారేసరికి తుర్రుమని మాయమైపోతావా? ఆంటీ. ఏమిటమ్మా? బావెక్కడా? చూడు జయ, వాడు నా కొంగు పట్టుకుని తిరిగే రోజులు పోయాయి. ఇప్పుడు నీ కొంగునే ముడేసుకున్నావేమో చూడు. నా కొంగులో ముడేసుకోవడానికి ఎక్కడ పడతాడు నీ కొడుకు? ఆఫీస్కే చెక్కేసుంటాడు. ముందు బాగా పంపిస్తాను. హలో, సిబిఐ కృష్ణ స్పీకింగ్. యముణ్ణి పట్టుకోవాలందా? ఎవరు ఎవరు మీరు? రాజహంస రెస్టారెంట్ లో సరిగ్గా 9:20 ఈశాన్య మూల డైనింగ్ టేబుల్ దగ్గర ఒక్కడే కూర్చొని ఒకడి కోసం ఎదురు చూస్తుంటాడు యముడు. పోయి పట్టుకో. నార్మల్ చెప్పింది చెయ్యి. హలో హలో హలో. ఎవరితో కొత్త పెట్టొచ్చింది, పోయి పట్టుకోదామా? ఓకే. ఉండండి. వాటర్ సార్. థ్యాంక్స్. నో మెన్. ఏమైందిరా? డ్యామ్. హలో పిచ్చి. కమల్ సీతప్ప, సీతాపు చాలా బాగుంది. నువ్వు తాగుతావా?
కూర్చుందా ఇక్కడ కూర్చోవడం కారులో బయటకు వెళ్దాం, వస్తావా? ఓ నువ్వు ఎక్కడికి రమ్మను సరస్కమ్మా లెక్క Come on, quick. ఎలా ఉంది? ఏమైంది నీకు? ఏ మిస్టర్, అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నావు? నా వెంట వచ్చి అమ్మాయిని ఎక్కడికన్నా తీసుకెళ్తాను, నీకెందుకు? అమ్మాయిని దింపుతావు లేదా? రే కొడితే మర్చిపోవడానికి మేము కుక్కలం కాదు, ఉక్కు ముక్కలం. దింపుకో. జయ నాది, నా జయం కూడా చూస్తావా? ఏమైంది? నాకేమైంది? ఫస్ట్ క్లాస్. ఎమ్మని చూపిస్తానండి, మా బాసు పుకాయించి వచ్చాను. ఇప్పుడు నాకు స్వర్గం కనిపిస్తుంది. యూనో స్వర్గంలో ఎవడున్నాడుగా, మా బాసు అయిపోయాడు. వదులు వదలమంటుంటే కళ్ళు తిరుగుతున్నాయి. వదులు. ఏమిటో ఇది? ప్రొద్దున్న మందు కొడితే అరగదరా? కొడతాను డాడీ, కొట్టే తీరుతాను. నన్ను ఇన్స్పెక్టర్ కృష్ణగారు కొట్టాడు. ఒక ఆడదాన్ని ఎదుటిని చావగొట్టాడు డాడీ. నువ్వైనా నా మీద చెయ్యడానికి ఎప్పుడు సాహసం చేయలేదు. అలాంటిది వాడు నిన్ను కొట్టారా? ఒళ్ళు మండిపోతుంది డాడీ, ఒళ్ళు మండిపోతుంది. మంట చల్లార్చుకోవడానికి ఇది కాదురా మార్గం, పిచ్చి సన్నాసి. నేను చెప్తాను రా. అగ్గి పెట్టుందా? నో ప్లీజ్. ఎవరు నీకు ధైర్యం ఉంటే నా కట్లు ఇప్పుడు ఎదురు నిలబడు. అవి అంత తేలిగ్గా విడిపోయే కట్టు కాదురా పిచ్చి నాయన. యమపాశంతో బంధించిన కట్టు. నేను యముణ్ణి. ఎవడు? పెద్ద ప్రజాబంధువులా కనిపిస్తావు. ఇలా దొంగడపు తీయడానికి నీకు సిగ్గులేదు? నోరు ముయ్యరా. నువ్వు నన్ను పట్టుకోవడానికి బయలుదేరావు కదూ. ఏనాడు నువ్వు నా జోలికి రాకుండా
గుర్తుండే శిక్ష వేయడానికి నేను ఇక్కడకు రప్పించాను. చాలు, చంపకండి. రైట్, వాడిని తీసుకువెళ్ళి వాడి ఇంటి ముందు పడేయండి. అలాగే సార్. చూసావా సుపుత్ర, వాడి మీద నీ పగ తీరింది. వాడికి ఆ యముడి మీద పగ 10 పెరిగిపోయింది. తర్వాత కసి కొద్దీ యముని పట్టుకుంటాడు. ఒక్క దెబ్బకు 2 పెట్టాలి. వెరీ గుడ్. అయ్యగారు చెప్పొచ్చే గోలుకొట్ట అప్ప. కానీ అయ్యగారు ఆ చిన్న బుర్రకి పెద్ద సందేహం వచ్చిందండి. ఏమిటది? అతగాడిని ఎలాగో చావు దెబ్బలు కొట్టేశారు కదా, మనకెందుకు వచ్చిన గొడవ అని అతగాడు యముడి గురించి పట్టించుకోకపోతే ఓ పని చేస్తావా? కరెక్ట్. నీలాంటి చచ్చు విధవా పట్టించుకోకుండా ఉండేది. కృష్ణ సామాన్యుడు కాదు, సర్వారాయుడు కొడుకు. పగలోను పంతంలోను తండ్రికి ఏమాత్రం తీసుకోడు. నువ్వు నోరు. బాబు, ఏమిటైతుందా? ఏం జరిగింది? ఏం లేదమ్మా, నువ్వేం కంగారు పడకు పద. అసలు ఏం జరిగిందో నాతో చెప్పరా? ఎముడికి నా ఎదురుపడే ధైర్యం లేక నన్ను మోసం చేసి కొట్టాడమ్మా. యముడు నిన్ను కొట్టాడా? అవునమ్మా, వాడిని పట్టుకునే పని మీదే బయలుదేరాను కదా, వాడు నన్ను భయపెట్టాలని చూశాడు. దీనివల్ల నా పట్టుదల పెరిగిందే గానీ తరగలేదు. చూస్తూ ఉండమ్మా, వాడిని దీనికి 4 చిత్రహింస చేస్తాను. ఆ తరువాత వాడిదిపై చేయో నాదిపై చేయో నిరూపిస్తాను. మీరు దుర్మార్గుల పాలిట యముడు అనుకున్నానే గాని కన్నబిడ్డ పాలిట యముళ్ళా ప్రవర్తిస్తారనుకోలేదు. వాడేం తప్పు చేశాడండి? వాడు ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించాలని ప్రయత్నించడం తప్ప మీ రహస్యాలన్నీ బయటపడతాయన్న భయంతో వాడిని కొడతారు. కొట్టి వాడిని లొంగ తీసుకోవాలనుకుంటే అది మీ పొరపాటు. మీరు కొట్టిన దెబ్బల వల్ల వాళ్ళ పౌరుషం పెరిగిందే కాని పిరికితనం కలగలేదు. వాడు మీ బిడ్డండి, మీ బిడ్డ. నన్ను మాట్లాడి లక్ష్మి, యముడు కొట్టడం అన్నది అబద్ధం. ఎవరో స్వార్థం కోసం నా పేరు వాడుకున్నాను. కన్న కొడుకును కొట్టేంత మూర్ఖుడి కాదు లక్ష్మి. కొట్టడమే మార్గం అయితే దొంగచాటుగా కాదు. నాకిష్టం లేని పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరినప్పుడే బాహాటంగా చావు కొట్టేవాడిని. అప్పుడే కొట్టిన వాడిని ఇప్పుడెందుకు కొట్టవలసి వచ్చింది? లక్ష్మి, నా మాట నేను వాడిని కొట్టలేదు. అబ్బా, ఎందుకు ఇలా కేకలేస్తావు? నీ కేకలు ఉంటే ఇక్కడ ఏ ఆడదు రేపు అవుతున్నట్టు చూడవుతున్నట్టు అందరూ అనుకుంటారు. అనుకుని ఈ నొప్పులు బాధలు భరించే కంటే ఆ పురుటి నొప్పులే నయం. భరించకపోతే నొప్పులు ఎలా తగ్గుతాయి? ఇదిగో జయ, నా బాడీ గురించి ఎవరేమనంటే ఒప్పుకోను. ఎందుకో తెలుసా? దిస్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా. నేనేమి అనుకోవడం లేదు. నేనే గనక నీ పొజిషన్ లో ఏం చేస్తానో తెలుసా? బోన్ చేస్తామని తెలుసు. అవును, నీకు తెలిసిందంతే. నేనైతే రామచంద్రరాజు లాంటి జగత్కిలాడితో చేతులు కలిపి అందరికంటే ఘరుడనిపించుకున్న యముడిని పట్టుకునేవాడిని. అంతేగాని నీలాగా దెబ్బలు తిని అమ్మ అబ్బ అంటూ మంట మీద పడుకునేదాన్ని కాదు. షో నాదే డాడీ. తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నావు బాబు. నేను చూస్తే ముద్దొచ్చేస్తున్నది. గుడ్ మార్నింగ్ రాజు గారు. రండి, కూర్చోండి. నేను కూర్చోటానికి రాలేదు, మీతో చేతులు కలపడానికి వచ్చాను. చేతుల? అవును రాజు గారు, మీరు కోటికి పడగెత్తిన ధనవంతులు. మీకు అనేక రకాలైన సమస్యలుంటాయి. మీరు చట్టానికి భయపడి చేతులు కట్టుకున్న సమస్యలు కూడా చాలా ఉంటాయి. అవి సహజం. ఇక నుంచి మీరు వాటికి ఏం భయపడకండి. ప్రభుత్వానికి ప్రజలకు వ్యతిరేకమైనా పర్వాలేదు. వాటన్నింటికీ వెనుక నేనున్నాను. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు, మీరు నన్ను పరీక్షిస్తున్నారా? కాదు, నా సహనాన్ని పరీక్షిస్తున్నాడు ఆ యముడు. పోలీసులకు ఏమీ చేత కాదని తను మాత్రం ధర్మరక్షకుడు ఆపద్బాంధవుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను అధర్మాన్నే బలపరుస్తాను. అప్పుడు వాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈ విషయంలో మీద తప్పకుండా సహాయం చేయాలి. బాగుంది. చాలా తెలివైన పథకం వేసి యముని పట్టుకోబోతున్నారు. శాబాష్. అమెరికాలో ట్రైనింగ్ కదా. అయితే ఈ రోజే పథకం ప్రారంభిద్దాం. ఓఎస్, నేను రెడీ.
చూడండి, గోకులం కాలనీలో 50 ఏళ్లుగా కుంపలు కట్టుకుని కాపురాలుంటున్న లేబర్ జనాన్ని అర్జెంట్ గా ఖాళీ చేయించండి. అప్పుడు వాళ్ళ ఆర్తనాదాలు విని ఆ యముడు మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఎలా ఉంది ఐడియా? వెరీ గుడ్. వెంటనే నేను ఆ పని చేస్తాను. వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డాడీ అతను నమ్ముకున్నావా? కంగారు పడకరా సుభద్ర. ఇందులో మన చేతి కంటే మట్టేమీ లేదు. ఆ లేబర్ జనాల చేత ఖాళీ చేయించగలిగాడు. ఆ స్థలం మనకు చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. లేబర్ కాలనీలో ఉన్న జనాన్ని బలవంతంగా ఖాళీ చేయించాడని ఆ యముడికి తెలిస్తే ఈ ఇన్స్పెక్టర్ మీద విరుచుకుపడతాడు ఆ యముడు. అప్పుడు వీడిలో ఉన్న ఇన్స్పెక్టర్ యముడిని తప్పకుండా పట్టుకుంటాడు. ఒక్క దెబ్బకు 2 పెట్టెలను కొట్టినట్టు అవుతుంది. 1, ఆ లేబర్ కాలనీ మన సొంతం అవడం. 2, ఆ యముడి పీడ వెరగడవడం. ఎటు చూసినా మనకు లాభమే. అయినా ఆ ఇన్స్పెక్టర్ అంత తేలిగ్గా నమ్ముతాను అనుకో. మన మనుషులిద్దరు ఎప్పుడు ఆ ఇన్స్పెక్టర్ వెంటాడే ఏర్పాటు చేస్తాను. రేయ్, మీరిద్దరూ ఆ ఇన్స్పెక్టర్ వెంబడిస్తూ వాడి చేసే ప్రతి పని ఎప్పటికప్పుడు నాకు తెలియపరుస్తున్నాను. అలాగే సార్. పోనీ నన్ను ఆ పనిలో అనుమంటారేటండి? నువ్వు అవునండి, అతను ఎక్కడికెళ్ళినా వెంబడించేస్తానండి. స్టేషన్కి వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా, షికార్కి వెళ్ళినా, చివరికి బాత్రూమ్ లోకి వెళ్ళినా నేను కూడా దూరిపోతానండి. ఊరిపోయి ఏం చేస్తా? చూస్తానండి. ఓ పని చేస్తా. ఏంటండి? నోరుమై. ఇలాంటి పెద్ద పెద్ద పనులకి నీలాంటి చిన్న చిన్న బుర్రలు ఉన్న వాడు పనికిరారా? చంద్రబాబు గారా, మీరు చెయ్యమని చెప్తాను. ఎందుకురా? ఎవరు చెప్తాను? అబ్బా, కోనసీమ కొబ్బరికాయ అంత బుర్ర ఉంటే మీ నాన్నగారు ఏంటండి నా చిన్న బుర్ర అంటారేంటి? బుర్ర పెద్దరా, కానీ లోపల ఏమీ లేదంటున్నారు. అవునులేండి, నేను చూడలేదు కదా మరి. ఇంట్లో రేగి నీ సమస్య నువ్వే పరిష్కరించాలి. ఒకవైపు కట్టుకున్న భర్త, ఇంకొక వైపు కన్న బిడ్డ, ఇద్దరూ నా 2 కళ్ళు. ఒకరినొకరు చూసుకుని కళ్ళెర చేస్తున్నారు. వీళ్ళిద్దరిని ఎలా ఏకం చేయాలో తెలియక ఈ సమస్య నాకు పరీక్షగా మిగిలిపోయింది. ఈ గండం గడిచి ఇద్దరు ఒకటేట్టు చూడు స్వామి. ఈ ఇల్లాలి పరీక్షకి నువ్వే న్యాయం చేకూర్చాలి. అమ్మా, జ్యోతిష్యం చెప్పించుకుంటారా? రెండమ్మా, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, బెదవాడ కనకదుర్గమ్మ ప్రశ్నలు. ప్రశ్నకి రూపాయి, 3 ప్రశ్నలకి 2 రూపాయలు. ఎన్ని ప్రశ్నలైనా అడగండి, 10 రూపీస్ మాత్రం. మీ పేరేమిటమ్మా? వెంకటలక్ష్మి. చేయి చూపించండి. జన్మ నక్షత్రం? పుష్యం. పూ వే వే పూ పూ వే వే పూ పూ. అమ్మా, మీ ఇల్లు 2 ముక్కలు అయిపోతుంది. పంతులు గారు, శని బహుమూల నుండి ప్రవేశించి నీచ స్థానంలో చేరేసరికి శుక్రస్థానంలో, అంటే మీ ఇంట్లో చాలా విపరీతాలు జరిగిపోయే ప్రమాదం ఉంది. గృహ కలహాలు, ఎడమొహం పెడమొహం. అవునా? అవును పంతులు గారు. కాబట్టి మీరు ఇరు వర్గాల వారిని 6 నెలల పాటు దూరంగా ఉంచినట్లయితే తరువాత 100 ఏళ్ల వరకు మీ ఇంట్లో 3 నవ్వులు 6 చరిత్రగా ఉంటుందమ్మా. 6 మాసాలు విడివిడిగా ఉండాలి, అంతేగా? అంతేనమ్మా, అంతే. అమ్మా మరి ఏమండి, నిద్ర పట్టడం లేదా? నిద్ర రావడం లేదు లక్ష్మి. అవునండి, అబ్బాయి ప్రవర్తన చూస్తుంటే నాకే నిద్ర పట్టడం లేదు. ఏమైంది లక్ష్మి? మిమ్మల్ని ఎదిరించి మీరొద్దన్న పనే చేస్తానని బయలుదేరుతున్నాడంటే అసలు వాడి ఉద్దేశం ఏమిటండి? ఏమండోయ్, వాడి ప్రవర్తన చూస్తుంటే ఆ యముడు మీరేనన్న సందేహం వాడు కలిగిందేమో అనిపిస్తుందండి. నువ్వు చెప్పావా నేనే ఏముందని? నేనా? నేనెందుకు చెప్తానండి? మరి వాడికి ఎలా సందేహం కలిగింది? వాడి ప్రవర్తన చూస్తే నాకు అలా అనిపిస్తుంది. ఏమండి, కృష్ణకి మనం కొన్నాళ్ల పాటు దూరంగా ఉంటే గాని వాడికి బుద్ధి రాదు. దూరంగానా? చిన్నప్పటి నుంచి వాడిని కంటికి రెప్పలా కాపాడాం. వాడి బాగోగుల గురించి బాధలు పడ్డాం. దగ్గరంటే మనిషి విలువ తెలియదండి. ఏమండోయ్, వాడి మీదే మనం ఆధారపడినట్టు మనం ఇక్కడ పడి ఉండాల్సిన కర్మే పట్టిందండి. చిటే, నాకు ఇదే నచ్చలేదు. చూడండి, ఒక్క 6 నెలల పాటు వాడికి మనం దూరంగా ఉంటే అప్పుడు తెలుస్తుందండి మన విలువ ఏమిటో వాడికి. ఎక్కడికి పోదాం అంటావు? మనకేమిటండి, మీకు ఇష్టమైన చోటు ఎక్కడైనా సరే స్వర్గంలా గడపచ్చు. మీకు ఇల్లు ఒక లెక్క, కృష్ణ ఒక లెక్క. ఏమిటి లక్ష్మి నువ్వు మాట్లాడేది? బాబునొక్కనే వదిలేసి మనం వెళ్ళిపోతే వాడు ఎలా ఉంటాడు? సరే, వాడి కష్టం అనుకుంటే ఓ పని చేద్దామండి. నేను బాబుతోనే ఉంటాను. మీరు ఒక్క 6 నెలలు వేరే ఎక్కడైనా ఉండండి. నువ్వు బాబు దగ్గర ఉంటావా? అవునండి, ఎక్కడుంటేనే నా మనసంతా మీతోనే ఉంటుందండి. లక్ష్మి,
కన్న కడుపు ఎంత కఠినమైందో నిన్ను చూస్తే తెలుస్తుంది. నువ్వు నీ కొడుకు ఏకమైపోయి నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోవాలని చూస్తున్నావా? ఏమండి ఇన్నాళ్ళు కలిసి బ్రతికిన జీవితం కాదని రేపటి కొడుకుతో చేతులు కలుపుతున్నావా లక్ష్మి? ఏమండి అంత మాట అనకండి. ఎందుకు నీకింత విపరీతమైన ఆలోచన వచ్చింది? నేను నీకు ఏ ఉపకారం చేశాను లక్ష్మి? ఏమండి 6 మాసాల పాటు మీరిద్దరు వేరుగా ఉంటే ఆ తర్వాత ఏకం అవుతారు, ఏ సమస్యలుండవని జోషం చెప్పారండి. అందుకే అలా అడిగాను. నాకు వేరే ఏ ఉద్దేశం లేదండి. నన్ను క్షమించండి. జోష్యమా? అవునండి. పిచ్చి లక్ష్మి, మంత్రాలకు చింతకాయలు రాలే రోజులు పోయాయి. మనల్ని ఏకం చేసేది మన నమ్మకాలే గాని జోస్యాలు జాతకాలు కావు. పిచ్చి ఆలోచనలు మానేసే రా. గుడ్ మార్నింగ్ మమ్మీ. పెందలాడే లేచిపోయావుట్రా? రాత్రంతా నాకు అసలు నిద్రే పట్టలేదు. ఏం బాబు, ఎందుకని? కన్న కొడుకుగా ఈ ఇంట్లో నాకున్న స్థానం ఏమిటో తలుచుకుంటే నిద్ర ఎలా పడుతుంది మమ్మీ? నిజమే బాబు, నిజమే. నాకు కూడా మీ నాన్నగారి వ్యవహారం ఏం నచ్చటం లేదు. నువ్వు ఉద్యోగంలో చేరి మొట్టమొదటిసారిగా ఒక పెద్ద కేసు తీసుకుని దర్యాప్తు చేస్తుంటే నీకు ఉత్సాహాన్ని ఇవ్వకపోగా ఎంతసేపు ఆ యముడిని పొగుడతారేమిట్రా? వెర్రి కాకపోతే? ఏమోలే మమ్మీ, ఎవరి వెర్రి వారికి ఆనందం. డాడీకి ఏమో యముడి మీద సానుభూతి. అదే ఆ సానుభూతి చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. కన్న కొడుకుతో గొడవ పెట్టుకునే తండ్రిని నేను ఎక్కడా చూడలేదు. కృష్ణ, నువ్వు ఒక పని చెయ్యి. ఏమిటి మమ్మీ? ఆ యముడి వల్ల ఆయన నీతో ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు కదా. ఒరే, నువ్వు అలిగినట్టు ఇల్లుదిలి వెళ్ళిపోయి మీ నాన్నగారికి దూరంగా ఉండు. అప్పుడు తెలిసి వస్తుందిరా కన్న కొడుకు విలువేమిటో. అకారణంగా కన్న కొడుకుని బయటికి పొమ్మనే తల్లి నేను ఎక్కడా చూడలేదు మమ్మీ. బాబు, నిన్నటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. డాడీతో చెప్పిన మాటలు నా చెవిన పడ్డాయి. ఎందుకు మమ్మీ నన్ను దూరంగా ఉంచాలని చూస్తున్నావు? ఇంతకాలం అమెరికాలో ఉండి అమ్మానాన్నల ప్రేమకు దూరమైన నేను ఎంతో ఆశతో మిమ్మల్ని చూడడానికి ఇంటికి వస్తే నన్ను ఇంటి నుంచి బయటికి గెంటాలని చూస్తున్నావు. ఇది ఏ కన్నతలైనా చేస్తుందా? నేనెంత తల్లినో అంత ఆడదాన్రా. మీ నాన్నగారికి అర్థాంగిని. మీ ఇద్దరు యముడి విషయంలో ఘర్షణ పడుతుంటే చూడలేక ఈ సమస్య ఎలా పరిష్కరించాలో తెలియక జోస్యం చెప్పించుకున్నాను. మిమ్మల్ని ఇద్దరిని ఒక్క 6 నెలల పాటు దూరంగా ఉంచమన్నారు. అందుకే నేను ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నాను. అంతేగాని నిన్ను దూరం చేసుకోవాలని కాదు బాబు. బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళైతే రెక్కలొచ్చి ఎక్కడ ఎగిరిపోతారోనని కంగారు పడుతుందిరా తల్లి. అలాంటిది నేనే నీ రెక్కలు విరిచి గూట్లోంచి బయట పారేసి ఎంత పాపిష్టి పని ఎలా చేస్తానురా? మీ ఇద్దరిని దగ్గర చేయడం కోసం మిమ్మల్ని ఇద్దరిని దూరం చేయాలనుకున్నాను బాబు. అంతేకాని నాకు వేరే దురుద్దేశం లేదురా. పిచ్చి మమ్మీ, పిచ్చి మమ్మీ, జోస్యం చెప్పించుకున్నావా? మంత్రాల వల్ల చింతకాయలు రాలవు. మా నమ్మకాలు మమ్మల్ని ఏకం చేస్తాయి గాని నువ్వేం కంగారు పడకు మమ్మీ. అంతేనంటావా? తప్పకుండా అంతే. ఏమిటి, కృష్ణ అమాయకులను బాధ పెట్టి గూడెంలో ఉన్న జనాన్ని ఖాళీ చేయించాడు? అవును సార్, అధికారాన్ని దుర్వినియోగం చేశారు. లక్ష్మి, ఆ పేపర్లు చూడు. నీ కొడుకు చేస్తున్న ఘనకార్యాలు చూడు. వాడు ఎంతకు బరి తెగించాడో చూడు. ఎందరో అమాయకులను ఉసురు పెడుతున్నాడు. ఇక నేను భరించలేను, ఎదురు తిరుగుతాను. అవసరమైతే కలితో తొక్కి మసి చేస్తాను. వాడు నా కొడుకైనా సరే, దేవుడైనా సరే. మీరు కొడుకు వల్ల సమాజానికి జరిగే నష్టాన్ని గురించి ఆలోచిస్తున్నారు. నేను మీ వల్ల నా కొడుకు జరిగే నష్టాన్ని గురించి ఆలోచిస్తున్నాను. అది స్వార్థం లక్ష్మి. బిడ్డని తల్లి ప్రేమించడం స్వార్థమైతే నాకు అభ్యంతరం లేదండి. కానీ మీరు వాడి మీద తీసే ఎదురు దెబ్బ ఈ గుండెలకు వచ్చి తగులుతుందని మర్చిపోకండి. లక్ష్మి, ధర్మాన్ని నిర్వహించే నాకు నీ మమకారం గుర్తు చేసి నన్ను బలహీనుడి చేయకు. ఆ మమకారమే మనకి నాళ్ళు ప్రాణం పోసింది. వాడి ప్రేమే మనకి ఊపిరినిచ్చింది. మీరు నమ్మే ధర్మం కోసం వాడి మీద చెయ్యెత్తినప్పుడు అదే చెయ్యి వాడిని నాన్న అంటూ ఒకనాడు బుజ్జగించిందని మర్చిపోకండి. మాట్లాడు. భారీగా మిమ్మల్ని చూసి గర్వపడతాను. కానీ తల్లిగా బిడ్డకు ఏ అన్యాయం జరగకూడదని మీ దేవుళ్లకు మొక్కుకుంటారు.
అంతే అంతే నేను చేయగలిగింది. లక్ష్మి, ఈ పోరాటంలో నీ బిడ్డ గెలిస్తే చట్టానికి నిలబడి నిజాయితీపరుడి కన్న తల్లిగా గర్వపడు. నేను గెలిస్తే ధర్మం కోసం మమకారాల్ని చంపుకున్న ఒక వ్యక్తి భారీగా ఆనందించు. చూడండి, ఒక కంటిని పొడిచి రెండో కంటితో సరిపెట్టుకోమని దీవిస్తున్నారా? కాదు, ఇల్లాలిగా నీకు ఒక పరీక్ష. దాని ఫలితం ఒక నష్టం కావచ్చు, ఒక గర్వం కావచ్చు. చివరిసారిగా నీకు ఈ అవకాశం ఇస్తున్నా. కన్న తల్లిగా నీ కొడుకుని ఎలా మందలిస్తావో మందలించు. బాబు, ఏమ్మా? నాదో కోరిక తీరుస్తావా? ఏమిటమ్మా? ఈ బొట్టు తీసి నా నొసట పెట్టు బాబు. నేనా? అవును బాబు, నీ చేతుల మీదుగా నా పసుపు కుంకుమలు నిలబడాలి. పెట్టు బాబు. ఏమిటమ్మా? నీ పసుపు కుంకాలకు నేను బాధ్యుడే? నాకేమర్థం కావట్లేదు. నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను వెళ్ళిపోవచ్చు. నేను వెంటనే వెళ్ళిపోతాను. అంతేగాని నన్ను శత్రువులా చూడతా. లేదురా, భగవంతుడే నన్ను శత్రువులా పరీక్షిస్తున్నాడు. నువ్వు యముని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు. అందువల్ల నీ ప్రాణాలకే అపాయం అయితే మీ నాన్నగారు భరించలేరు. ఆయనకేమైనా జరిగితే అది నా పసుపు కుంకాలకే ముప్పురా. అందుకే నిన్ను కోరిక కోరుతున్నాను బాబు. బాగుందమ్మా. కొడుకుని ఇంత సందిగ్ధంలో పెట్టే కోరిక ఏ తల్లి కోరదు. నేను ఈ పని చేయలేను. అలా అనుకు బాబు. తల్లినయ్యుండి కూడా నిన్ను ఇలా ప్రార్థిస్తున్నాను. కాదనకు. నాకు బొట్టు పెట్టు బాబు. నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, నువ్వు నాకు బొట్టు పెట్టి విజయం సాధించాలని ఆశీర్వదించావు. నీ పసుపు కుంకాలు నిలవాలని ఈ రోజు నేను నీకు బొట్టు పెడుతున్నాను. తల్లి దీవెన ఫలిస్తుందో, కొడుకు కోరిక నెరవేరుతుందో ఆ భగవంతుడే నిర్ణయించాలి. నేను మాత్రం నా ప్రయత్నాన్ని విరమించను. వస్తాను. బాబు, నీకిది ఓ పరీక్ష, నీ నీతికి పరీక్ష. నీకిది ఓ పరీక్ష, నీ నీతికి పరీక్ష. నీకిది ఓ పరీక్ష, నీ నీతికి పరీక్ష. కాలం ధర్మం దైవం కలిసి కట్టిన కక్ష. కాలం ధర్మం దైవం కలిసి కట్టిన కక్ష. నీకిది ఓ పరీక్ష, నీ ఇల్లాలికు పరీక్ష. ధర్మాన్నే బానిసగా చేసుకుని సత్యాన్నే ఓ క్రమంగా మలుచుకుని చట్టంతో పోరాడిన సర్వరాయ రక్తపాశం అడ్డుపడిందా? స్వార్థమన్నది తలకెక్కిందా? చెప్పు, నీ సమాధానం చెప్పు. అవును, నేను మనిషిని. ఎంత ధర్మవేత్తనైనా నాకు మనసుంది. హృదయం లేని ధర్మం కాదు నాది, కసాయి గుండెల న్యాయం కాదు నీది. హృదయం లేని ధర్మం కాదు నాది, కసాయి గుండెల న్యాయం కాదు నీతి. మమతాపాశం తెల్చడం అన్నది కాదు మనిషి నీతి. నాది ఓ తల్లి హృదయం, తెలుసుకో తెలుసుకో తెలుసుకో. నాకిది ఓ పరీక్ష, నా ఇల్లాలికు పరీక్ష.
చెప్పిన నీతులు ఏమైనాయి, ఇచ్చిన తీర్పులు ఏమైనాయి? ధర్మపీఠమే దగ్ధమైందా? న్యాయదీపమే పొగచూరిందా? పరాయి వాళ్లను ధర్మం పేరిట శిక్షించావు, పుత్రుడి కోసం కొత్త న్యాయమే సృష్టించావు. అవునా కాదా? గుండె మీద చేయి వేసుకొని చెప్పు, నిజం చెప్పు. No, never. ధర్మము తప్పిన పుత్రుడు ఈ సర్వరాజుడి శత్రువు. న్యాయం మరచిన నా కొడుకు, నా నీతి చంద్రికకు రాహు కేతు, కడుపున పుట్టిన మృత్యువు. నీకిది ఓ పరీక్ష, నీ నీతికి పరీక్ష. కాలం ధర్మం దైవం కలిసి కట్టిన కక్ష. నీకిది ఓ పరీక్ష, నీ నిలదాలకు పరీక్ష. ఎవరది? హలో బ్రదర్. దయచేయండి, దయచేయండి. మా అబ్బాయి విషయం మీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడొచ్చా? అయ్యో, ఎంత మాట! ఇన్నేళ్ల మన స్నేహంలో ఒక్కసారి నేను మా ఇంటికి రమ్మన్నా రాలేదు. ఇవాళ మీ అబ్బాయి కారణంగా వచ్చా. నేను వదలను. మా ఇంటిని పావనం చేయండి. రండి, కూర్చోండి. విస్కీయా, బ్రాందీ? అక్కర్లేదు రాజు గారు. ఏదో లక్షణంగా ఉద్యోగం చేసుకుంటున్న మా వాణ్ణి ఎందుకు మీ వ్యవహారంలోకి దింపి చెడగొడతారు? మీకు ఇది న్యాయంగా ఉందా? క్షమించండి, ఏదో కుర్రవాడు. నాకు మా అబ్బాయి ఎంతో, మీ అబ్బాయి కూడా అంతే. ఇంటికి వచ్చిన వాడిని ఎలా వెళ్ళిపోమని చెప్పండి. ఈ ఫోటోలో ఉన్న అతనికి మీకు సంబంధం ఏంటి రాజు గారు? ఆయన మా అన్నయ్య అండి, సిరిపురం చెప్పిందా. అంటే నువ్వు సిరిపురం జమీందారు తమ్ముడువా? అవునండి. లక్ష్మి, ఎవరి వల్ల నేను యముడిగా రూపాంతరం పొందాను, ఎవరి వల్ల నా జీవితం 20 ఏళ్లు చీకటి పాలైందో, ఎవరు నా నిజమైన శత్రువు, ఆ సిరిపురం జమీందారు తమ్ముడు రామచంద్రరాజు నాకు ఇప్పుడు కనిపించాడు. లక్ష్మి, అప్పట్లో ఒకరినొకరు చూసుకోలేకపోయినందువల్లే ఇన్నేళ్ల తరువాత మేము ఎవరో తెలుసుకోలేకపోయాం. వాడి పాపం పండింది. ఇంకెందుకండి ముసుగుల గుద్దులాట? బాబుతో జరిగిన నిజమంతా చెప్పి ఆ రామచంద్రరాజుని అరెస్ట్ చేయించండి. బాబుతోనా? పిచ్చిదాను. నీ కొడుకు యముని పట్టుకోవడం కోసం ఆ రామచంద్రరాజుతో చేతులు కలిపాడు. చేయకూడని నేరాలు చేస్తున్నాడు. వాడికి నా గతం చెప్పడం కంటే బుద్ధి చెప్పడం మంచిది. కొడుకైనా దేవుడైనా ధర్మపీఠం ముందు తలముంచి తీరాలి. మిస్టర్ కృష్ణ, నీకు అధికారం ఉన్నది అరాచకాలు చేయడానిక? అడగటానికి నువ్వెవరు? యముని. నువ్వు పట్టుకోవాలని బయలుదేరిన యముని చివరకు నేనే నిన్ను పట్టి తేవలసి వచ్చింది. సిగ్గుపడు. ఎందుకు? చాటుమాటుగా నన్ను కొట్టించింది చాలక ఇప్పుడు నువ్వు చాటుగా వెళ్ళి నిలబడ్డావు. ధైర్యం ఉంటే చీకట్లో నుంచి బయటికి రా. నా ధైర్యాన్ని ప్రశ్నించే ముందు నీ పరిస్థితి నువ్వు గమనించు. పొగరు చూపితే ప్రాణం పోయినా పోతుంది. నా ప్రాణం పోయినా సరే నిన్ను చూడకుండా చావు. కనిపించు. కనిపిస్తే ఏం చేస్తావు? దేశానికి పట్టిన చీడపురుగు ఎలా ఉంటుందో చూస్తా. నర్మై, చీడపురుగువి నువ్వా నేనా? ఉద్యోగం ఉంది కదా అని ఊరి మీద పడే అమాయకుల్ని ఉసూరుమని ఏడిపిస్తున్నవాడు.
న్యాయం అడుగుతున్న నా ముందు మాట్లాడే అధికారం నీకెక్కడిదిరా? నీకు ధైర్యం ఉంటే నా కళ్ళ ముందుకొచ్చి క్షణం నిలబడు. నువ్వు చేసినవన్నీ నేరాలు కావనే నమ్మకమే నీకుంటే వెలుగులోకి వచ్చి నా కళ్ళలోకి సూటిగా చూడు. ఎందుకు ఆలోచిస్తున్నావు? రా బయటికి. అవును, డాడీని. నువ్వు వెతుకుతున్న యముణ్ణి కూడా నేనే. ఈ ధర్మపీఠం ముందు తండ్రి కొడుకులకు తరతమ భేదాలేమీ ఉండవు. ఇక్కడ నాకు అందరూ సమానమే. నేరం చేసిన నువ్వు తప్పొప్పుకుని మారిపోవడమో లేక శిక్ష అనుభవించడమో, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి తీరాలి. చెప్పు. అధికారాన్ని దుర్వినియోగం చేసిన నీ నేరానికి సంజాయిషి చెప్పు. కన్న తండ్రిగా ఈ ప్రశ్నలను ఇంట్లో అడిగితే సమాధానం చెప్పేవాడిని, కానీ యముడికి సంజాయిషి చెప్పవలసిన అవసరం నాకు లేదు. నేరస్తులపై జాలి చూపడు యముడు. వాడు చేసిన నేరం ఏమిటో, ఎందుకు చేశాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఆ నేరం చేయవలసి వచ్చిందో వివరం తెలుసుకోకుండా శిక్షించడం ఏం న్యాయమండి? ఒకప్పుడు మీరు చేయని నేరానికి శిక్ష అనుభవించవలసి వచ్చి యముడయ్యారు. ఇప్పుడు మీ కొడుకును కూడా మరో యముడు చేస్తారా? మిమ్మల్ని ఎవరూ వివరాలు చెప్పనివ్వలేదని మీరు కూడా కృష్ణుని వివరం అడగకుండా శిక్షిస్తారా? ఇంకా వివరాలు అడిగేది ఉంది లక్ష్మి. నీ కొడుకు చేసిన ఘనకార్యాలన్నీ విపులంగా నా మనుషులు సేకరించారు. తను ఏ తప్పు చేయలేదని నిరూపించమా. యముడి వివరాలు తెలుసుకుని ప్రభుత్వానికి అప్పచెప్పడమే నా డ్యూటీ. నేను తప్పు చేస్తే యముడు నన్ను పట్టుకుంటాడన్న ఉద్దేశంతోనే రామచంద్రరావు చెప్పినట్టల్లా నాటకమాడాను. అంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు, ఎవరికి ఏ అపకారము చేయలేదు. ఏమండి, ఇంకా ఎందుకని వాడిని శిక్షిస్తారు? విడిపించండి. అమ్మా, డాడీ యముడిని తెలిసి కూడా నాతో నువ్వు ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పమంటావు బాబు? నిజం నీతో చెప్తే నువ్వు ఆయన అరెస్ట్ చేస్తావు. అరెస్ట్ చేయటం నీ ధర్మం. పోనీ ఆయన మార్గం మార్చుకోమని చెప్పేంత సాహసం నాకు లేదు. ఆయన చేస్తుంది కూడా ధర్మమే. మీరిద్దరు నమ్మిన న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో ఎవరు గెలిచినా మధ్యలో అన్యాయం అయిపోయేది నేనే. తల్లిగా ఇల్లాలిగా ఎటు నిర్ణయించుకోవాలో తెలియక నే పడిన నరక యాతన నీకేం తెలుసు బాబు? ఇటువంటి పరీక్ష ఏ ఇల్లాలికి ఏనాటికి రాకూడదు బాబు, రాకూడదు. డాడీ, నేను నిర్దోషాన్ని తెలియగానే మీరు నా కట్టు విడిపించారు. కానీ నా కట్టు విడిపించినంత మాత్రాన మీరు నా నుండి తప్పించుకోలేరు. యముడు మీరేనని తెలిసింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఎవరిని అరెస్ట్ చేస్తావు? పెద్ద పోలీస్ ఆఫీసర్ బయలుదేరుతున్నావు. మీ నాన్న ఎవరనుకున్నావురా? నీకన్నా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. డాడీ పోలీస్ ఆఫీసరా? అవును. 20 ఏళ్ల క్రితం నీలాగే ధర్మాన్ని నిలబెడతానో, న్యాయాన్ని గెలిపిస్తానని అవినీతి మీద విరుచుకుపడినందుకు కోర్టు వారు ఆయనకి శిక్ష విధించారు. ఇప్పుడు నువ్వు దర్యాప్తు చేస్తున్న సిరిపురం జమీందారు దౌర్జన్యాన్ని అరికట్టబోయారు. చివరికి ఆ పద్మవ్యూహానికి ఆయనే బలైపోయారు. చాలా మంది నువ్వు ఇక్కడికి వచ్చావు. నేనెవరినో తెలుసా? సిరిపురం జమీందారు. నువ్వెవరైతే నాకు అన్యాయంగా ఒక ఆడపిల్లను బలత్కరిస్తూ నేను అరెస్ట్ చేస్తాను. కమ్ టు ది స్టేషన్. కమ్ ఆన్ ఐ సే. నువ్వు కూడా అమ్మాయి. అరే రాజు గారు, రండి. నమస్కారం. అదేంటి మీకు విడిలేసేయండి మా ఇన్స్పెక్టర్? ఇన్స్పెక్టర్, ముందా బేడీ లేపండి. ఐఎమ్ సారీ. ఎవరయ్యా? ఎవరనుకున్నావు? ఆయన సిరిపురం జమీందారు గారు. అయితే అడవిలో ఆంబూతులాగా కనిపించిన ప్రతి ఆడపిల్లని బలత్కరిస్తే ఊరుకుంటావా? ఆడపిల్లన బలాత్కరించటమా? నువ్వేదో ఇలాంటి పొరపాటు చేస్తావనే దివాంజీ గారు ఆ పిల్ల భర్తను స్టేషన్ కూడా తీసుకొచ్చారు. అదిగో అతనే పంపించాడు జమీందారు గారితో. ఏమయ్యా వీరప్పుడు, చెప్పు. అవునండి, నేనే నా భార్యని అయ్యగారి దగ్గర పంపించానండి. ఏమ్మా, మీ వారు చెప్పింది నిజమేనా? అవునండి, నా ఇష్టం మీద వెళ్ళానండి.
మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? సహాయం కోసం ఎందుకు కేకలు పెట్టావు? సహాయం కోసం నేను అనుకుని ఉంటావు, కానీ సరదాగా కేకలేసింది అంతే. సరే, ఇంకా ఎందుకు అడుగుతావు? ముందా వేడైపో. పాపం కొత్త ఊరిలో ఉన్నాడు కుర్ర ఇన్స్పెక్టర్. ఇప్పుడు తెలిసిందా నేనంటే ఏమిటో? మిస్టర్ జమీందార్, తప్పించుకున్నానని సంబరపడిపోకు. డబ్బుకి అధికారం వెటకారం అయిపోయింది కదూ. ఎప్పుడు ఒకప్పుడు నా చేతికి దొరక్కపో, అప్పుడు నా చేతులతోనే నీకు బీడీలు వేయిస్తాను. జాగ్రత్త. సిరిపురం జమీందార్తో గొడవ ఎందుకు పెట్టుకున్నారండి? వాడు అసలే కరకోటకుడని మీ చెల్లి చెప్పింది. మీ బావగారు వాడి ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నారు కదా. మీ మీద పగతో వాళ్ళిద్దరిని ఆ ఊళ్ళో ఎన్ని తిప్పలు పెడతాడో, ఏ అక్రమాలు చేస్తాడో ఆ దుర్మార్గుడు. అయ్యా, మీకు దండం పెడతాను. నేను బిడ్డ తల్లిని, నన్ను అన్యాయం చేయకండి. మీ అన్నయ్య మా అన్నయ్యతో సరసమాడాడు కదే, నేను నీతో సరసమాడతానే. నీ మొగుడు వస్తాడని భయపడుతున్నావా? వాడు ఇంకెప్పుడు నీ దగ్గరికి రాకుండా ఉండే ఏర్పాటు చేశానే. చెల్లెమ్మా, చెల్లెమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా? అన్నయ్య, నువ్వు జమీందారుతో గొడవ పడ్డావట. వాడి తమ్ముడు నా మీద ప్రతీకారం తీర్చుకున్నాడు. జరిగిపోయిందమ్మా. అన్నయ్య, ఇప్పుడు ఈ బిడ్డకి నువ్వు తప్పదక్కులేరు. నేను నీకు అప్పగించడం కోసమే నేను కొన ప్రాణంతో బ్రతుకున్నాను. అన్నయ్య, ఏ బాధ్యత లేదే అన్నయ్య. ఏం ఇన్స్పెక్టర్, ఏం కావాలి? జవాబు కావాలి. నా మీద పగతో నీ తమ్ముడు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడు. చచ్చిపోయిన నా చెల్లెలి ఆత్మకు శాంతి కావాలి. మా తమ్ముడా? వాడకు ఊళ్ళోనే లేడే. మరో 2 రోజుల వరకు రాడు. నీకు దిక్కున్న వాడితో చెప్పుకో. నేరస్తుని ఊరు దాటించావన్నమాట. అయితే ఈ అమాయకురాలి మరణానికి నీ సంచయం ఏమిటి? ఏంటయ్యా జబర్దస్తి చేస్తున్నావు? ఇది నీ పోలీస్ స్టేషన్ అనుకున్నావా? కాదు, సిరిపురం ఎస్టేట్. ఈ ఎస్టేట్ లో రోజుకు 100 కోళ్లు వస్తాయి, 100 గొర్రెపోతులు వస్తాయి, 100 అడవి పందులు వస్తాయి, 10 ఆడపందులు వస్తాయి. ఇది మాకు లెక్క కాదు, కొత్తగా. వీడిని తీసుకెళ్లి చెట్టు కట్టేసి వీడి కళ్ళ ముందే వీడి చెల్లెల శవాన్ని తగిలేది. అప్పుడు కానీ వీడి రుణం తీరుతుంది, మన బాధ పోతుంది.
ఎస్పీ గారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు సార్. ఆఫీసు బయలుదేరుతున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాట్ హ్యాపెన్ టు యు? సార్, నా చెల్లెలు బ్రతుకును సర్వనాశనం చేసిన ఆ సిరిపురం జమీందారు తమ్ముని గురించి అడిగినందుకు నా మీద దౌర్జన్యం చేసి తన మనుషుల చేత కొట్టించాడు ఆ సిరిపురం జమీందారు. మొన్నటి రోజు నా సిరిపురం జమీందారు చేసిన నేరం కాదని అబద్ధపు సాక్ష్యాలు పుట్టించి అతన్ని మీరే విడిపించారు. కానీ ఈ రోజు అతను నేరం చేసిన నా పట్ల, నా చెల్లెలి పట్ల. దీనికి సాక్ష్యం ఎవరో కాదు, నేను సాక్షాత్తు పోలీస్ ఆఫీసర్ని. బాధ్యత నెరిగిన సబార్డినేటుగా మీ దగ్గరకు వచ్చాను. ఆ సిరిపురం జమీందారుని అరెస్ట్ చేయడానికి మీ అనుమతి కావాలి. దానికి నాకు కొంత పోలీస్ ఫోర్స్ కావాలి. దయచేసి పెంచండి. వాట్ ఆర్ యు బ్లబ్బరింగ్? నేను నువ్వు తాగేసి వెళ్ళి జమీందార్ గారితో గొడవ చేసావని మాకు రిపోర్ట్ వచ్చింది. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ నువ్వు డ్యూటీలో ఉండగా తాగడం తప్పు. ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్. ఏం తాగడం? మీరు నమ్మారా? టేక్ ఇట్. Bloody bullshit of your suspension order. It's wrong. నేనే స్వయంగా వచ్చి ఒక హత్యా నేరం గురించి నీకు రిపోర్ట్ ఇస్తే నన్నే సస్పెండ్ చేస్తావా? మిస్టర్, ఇలాంటి గాజులు దొరుకునే డిపార్ట్మెంట్ లో పనిచేయడం సిగ్గుచేటు. ఇలాంటి తొత్తులు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నంతకాలం ఆ దేవుడు కూడా బాగు చేయలేదు. నువ్వు నన్ను సస్పెండ్ చేయడం ఏంటి? నేనే ఈ ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. Take it. Take it. జమీందార్, ఏమరపాటుగా ఉన్న నన్ను వెనక నుంచి పట్టి చెట్టు కట్టి కొట్టించడం కాదు, నిస్సహాయుడైన నా కళ్ళ ముందు చనిపోయిన నా చెల్లి శవాన్ని కాల్చడం కాదు. ఇప్పుడు ధైర్యంగానే ఎదురుగా నిలబడ్డా. ఒక పోలీస్ అధికారిగా నేనేమీ చేయలేకపోయినా ఇక్కడ బలైపోయిన ఒక అమాయకురాలి అన్నగా ఇప్పుడు నిన్ను ఎదుర్కొంటున్నా. నిన్నెవరేం చేస్తావో చూస్తాను. ఏయ్! ఏయ్! నీలాంటి నీచుని చంపి ఆ పాపం నేను ఒడగట్టుకోను. నీ శేష జీవితం అంతా నా పేరు చెప్పుకుని బ్రతకరా. అబ్బా, నువ్వెందుకు వచ్చారా ఇక్కడికి? అసలే ఊళ్ళో గొడవలుగా ఉంటాను. ఏమి అనుకోకన్నయ్య, నిన్ను చంపితే గాని ఈ ఆస్తంతా నాకు రాదు. చంపితే శిక్ష పడుతుందని తెలుసు, కానీ ఇంతకు ముందే ఆ ఇన్స్పెక్టర్ నిన్ను కొట్టి వెళ్ళాడని తెలిసింది. కనుక ఇప్పుడు నిన్ను ఎవరు చంపినా సరే ఆ ఇన్స్పెక్టర్ చంపినట్టు అవుతుంది. ఆస్తి నాకు దక్కుతుంది, శిక్ష వాడికి పడుతుంది. ఒక్క దెబ్బకు 2 పెట్టాను. ఇదంతా తేలిన తర్వాతే నేను ఈ ఊళ్ళోకి అడుగు పెడతాను. వస్తాను. ఉద్యోగం మానేస్తే ఎలా అండి? ఇప్పుడు మనకు మరో పసిపిల్ల కూడా తోడైంది. ఏం చేయదలుచుకున్నారు? లక్ష్మి, నా ఉద్యోగ ధర్మం వల్ల నా చెల్లెల్ని నష్టపోయాను. కనీసం నా చెల్లెలు జరిగిన అన్యాయానికి ఎదురు తిరగలేని ఉద్యోగం నాకు ఎందుకు చెప్పు. మిస్టర్ రావు, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్? అవును, సిరిపురం జమీందారు గారిని నువ్వు కొట్టి చంపినందుకు నేను అరెస్ట్ చేస్తున్నావు. కానిస్టేబుల్. నో నో, నేను చంపలేదు. తను నిర్దోషులని చెప్పుకున్నా కోర్టు వారు పెడచెవిన పెట్టి ఉరిశిక్ష వేశారు. ఆయన పోలీసుల బారి నుండి తప్పించుకున్నారు. ఈ రోజు నుంచి నేను యముడుగా మారతాను. తీయని నేరానికి శిక్ష అనుభవించి జీవితాన్ని వ్యర్థం చేసుకునే మూర్ఖుని కాదు. పోలీసులకు గుణపాఠం చెప్తాను. కళ్ళు మూసుకుపోయిన చట్టాన్ని కళ్ళు తెలుసుకునేటట్టు చేస్తాం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడే ప్రత్యక్షమవుతాం. నాకు జరిగిన అపకారానికి ముందు ప్రతీకారం తీర్చుకుంటాం. పిల్లలు తీసుకునే పనులచ్చి అలా అక్రమాల పాలట యముడుగా న్యాయానికి ధర్మరాజుగా కొత్త అవతారం ఎత్తి నిజమైన ధర్మపీఠాన్ని స్థాపించారు. ఒకరోజు చనిపోయిన వ్యక్తి ముఖం పోల్చుకోలేని ఆ పోలీసులు ఆ వ్యక్తి మీ నాన్నగారే అనుకున్నారు. యముడుగా ఆయన
అలా పోలీసుల దృష్టిలో మరణించి ఈ ఊరు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 25 ఏళ్ల జీవితంలో ప్రపంచమంతా వంచన చూసిన మీ నాన్నగారు 25 ఏళ్లలో నీతితో గొప్పవారు కాగలరని నిరూపించుకున్నారు. ఈ బంగళాలు, ఫ్యాక్టరీలు, ఎస్టేట్లు ఇవన్నీ ఎవరికి హాని చేయకుండానే స్వశక్తితో సంపాదించుకున్నారు. ఆనాడు అన్యాయంగా ఉరి శిక్ష అనుభవించి ఉంటే ఈనాడు నువ్వు ఇంత గొప్పవాడివి కాగలవా? చివరికి ఈ రోజు తెలిసిన నిజమేమిటో నీకు తెలుసా? ఆ సిరిపురం జమీందారి తమ్ముడు, అదే ఆ రామచంద్రరాజు నీ అత్తయ్య జీవితంతో ఆడుకున్నాడు. ఇన్ని రోజులు నిన్ను తన వెంట తిప్పుకున్నాడు. సిరిపురం జమీందారిని మీ నాన్న హత్య చేశారన్నది అబద్ధం. ఆయన యముడుగా ఇన్నాళ్ళు చేసిన అన్యాయం అని నువ్వు అనుకుంటే అరెస్ట్ చెయ్యి. చూస్తావే, అరెస్ట్ చెయ్యి. డాడీ, మీ కోపం వెనుక ఇంత కరుణ, మీ పగ వెనుక ఇంత బాధ దాగున్నాయని తెలియక పొరపాటు పడ్డాను. డాడీ, యముడు నరకాన్ని సృష్టిస్తున్నాడని ప్రతిఘటించానే గాని ధర్మాన్ని రక్షించే యమధర్మరాజుని ఇప్పుడే తెలుసుకున్నా. నన్ను క్షమించండి. లే బాబు, కన్నవారు బిడ్డల తప్పును ఎప్పుడూ పట్టించుకోరు. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పదండి డాడీ, మనిద్దరం కలిసి ఆ రామచంద్రరాజు అంతం చూద్దాం. పద బాబు. రండి. డాడీ, మీరు ఇక్కడే ఉండండి, లోపలికి వెళ్ళి చూసొస్తాను. డాడీ, లోపల ఎవరు లేరు. ఏమైందమ్మా? ఏమిటి? ఎవరి దుండుగులను చూస్తున్నావా? మహాఘనత వహించిన యమధర్మరాజు గారు భార్య గారు తమరైతే ఆ యముడికి మొగుణ్ణి. అంతేకాదు, ఆ సిరిపురం జమీందారు గారు అంటే మా అన్నగారిని ఆస్తి కోసం చంపి ఆ నేరాన్ని మీ ఆయన మీదకి నెట్టేసిన జగజ్జంత్రిని నేనే. నన్ను, నా వ్యాపారాన్ని దెబ్బకొట్టిన ఆ యముడికి పంచప్రాణాలైన నిన్ను నీ భర్త నుండి దూరం చేస్తాను. ఎక్కిద్దాం బండి.
తోడబుట్టిన అన్ననే ఆస్తి కోసం హత్య చేసి ఒక బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి అయిన సర్వారాయుడిపై ఆ నేరాన్ని మోపి తాను సంఘంలో పెద్ద మనిషిగా చెరమణి అవుతున్న ఈ రామచంద్ర రాజుకి ఐపీసీ సెక్షన్ 302 కింద యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. జైలు నుంచి తప్పించుకుని యముడనే మారు పేరుతో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేసిన నేరాధికారు సర్వారాయుడికి కఠిన శిక్ష విధించవలసి ఉన్నప్పటికీ అతని పరిస్థితులను ప్రవర్తనను దృష్టిలో పెట్టుకుని ఐపీసీ సెక్షన్ 307 క్రింద 3 మాసాల సాధారణ శిక్ష విధించడమైనది. గురు ఈ చిన్న బుర్రకి పెద్ద ఐడియా వచ్చింది గురు. ఏమిటది? ఇక నుంచి నువ్వు నోరు మూసుకుని జైల్లో పడుండు. లక్ష్మి, నువ్వు ఎదుర్కొన్న పరీక్షలో ఇప్పుడు నువ్వు గెలిచావా, ఓడిపోయావా? మీ ఇద్దరు నా 2 కళ్ళు. నీ నవ్వితే నా 2 కళ్ళు నవ్వుతాయి. నేనేడుస్తే 2 కళ్ళలోంచి కన్నీళ్ళు వస్తాయి. మిమ్మల్ని చట్టం మన్నించింది. బాబు చట్టాన్ని గౌరవించాడు. మీ ఇద్దరు గెలిచినప్పుడు నేనెలా ఓడిపోతానండి? ఈ ఇల్లాలి పరీక్షలో నేనే గెలిచానండి.